దిస్ ఈజ్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం సుచీర్ ఇండియా అధినేత డాక్టర్ లయన్ కిరణ్ గారిని గెలవబోతున్నాము. ఒక వరంగల్ గల్లీలో పుట్టిన ఒక మామూలు వ్యక్తి నుంచెల్లి సుచీర్ ఇండియా అధినేతగా ఎదిగి సంపద సృష్టిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తోని కలిసి పర్యటించడం జరిగింది. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, సుచీర్ ఇండియా అధినేత డాక్టర్ లయన్ కిరణ్ గారి మాటల్లో విందాం. భారత రాష్ట్రపతికి నిజంగా చెప్పాలంటే రామ్నాథ్ కోవింద్ గారు వన్నె తెచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా సింపుల్ మనిషి. హీ నోస్ అంటే భారత రాష్ట్రపతిగా మనం అంటే ఆ సీట్లో కూర్చున్నాడు కాబట్టి రెస్పెక్ట్ చేయడం వేరు. బట్ దానికి వన్నె తేవడం అనేది అంటే ప్రథమ పౌరుడిగా, భారతదేశానికి ఉన్నటువంటి ప్రథమ పౌరుడిగా ఎక్కువగా వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు ఏముంటాయంటే ప్రధానమంత్రి కంటే కూడా ఎక్కువగా తను వివిధ దేశాల్లో పర్యటిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి అక్కడటువంటి ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అక్కడ ఎవరైతే చీఫ్ అవుతారో వాళ్ళతోటి కలిసి మాట్లాడి చాలా విషయాల మీద తను తీసుకెళ్తున్నటువంటి డెలిగేషన్లు ఏదైతే తీసుకెళ్తారో వాటిని ఒక పద్ధతి ప్రకారం వాటిని నడిపించడం అనేది దాన్ని తనను తాను కండక్ట్ చేసుకునేది అంటే నడిపించుకునే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దానికి అక్షరాల అంటే నేను చాలా మంది ప్రెసిడెంట్స్ తోటి మాట్లాడిన అబ్దుల్ కలాం గారి తర్వాత అంత గొప్పగా తనను తాను ప్రజెంట్ చేసుకున్నటువంటి మనిషిగా మనము రామ్నాథ్ కోవింద్ గారిని మనం చేసుకోవచ్చు. అంటే తన జీవన క్రమంలో అంటే చాలామంది అనుకోవచ్చు ఆయనకి ఏదో మోడీ గారికి తోటి ఉన్న దాంతో ఎవరినో ఒకళ్ళు తీసుకొచ్చి పెట్టారని. బట్ నిజం చెప్పాలంటే ఆయనతోటి నేను ఆ రోజుల పర్యటన 2 దేశాలలో మేము జరిగినటువంటి ప్రేగ్లో కానీ లేకపోతే మన సోఫియా అంటే జెకోస్లోవేకియాలో కానీ బల్గేరియాలో కానీ మేము చేసిన దాంట్లో ఎంత చక్కగా ఎంత సింపుల్ మనిషి అంటే ఒక రాష్ట్రపతి అనేటువంటి ఒక ఫీలింగ్ లేక రాష్ట్రపతికి ఉండేటువంటి ఒక హోదాతో వచ్చేటువంటి అహంకారం అసలు మనలో కనపడదు. చాలా సింపుల్గా ఉంటాడు, చాలా డీసెంట్గా కండక్ట్ చేస్తాడు. ఆయన మాట్లాడిన పద్ధతులు కానివ్వండి, ఎవరితోటన్నా రిసీవ్ చేసుకోవడంలో కానివ్వండి, ఆయన హోంవర్క్ చాలా బాగుంటుంది. అంటే ఆ దేశానికి వెళ్ళే కంటే ముందు ఏదో వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం చదువుకున్నట్టు కాకుండా ఆ సెక్రటరీ ఇచ్చినటువంటి కంటెంటే కాకుండా ఆయన యాటిట్యూడ్ కూడా స్పీచ్లో మనకు కనపడుతుంది. అది చాలా గొప్పతనంగా అనిపించింది నాకు. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఈ ప్రెసిడెంట్ అనేవాళ్ళు జనరల్గా రబ్బర్ స్టాంప్ అనుకుంటుంటాం. వాళ్ళు ఏదో ఒకటి అలా ప్రోటోకాల్ లాగా రావాలి, ఫోటోలు తీసుకోవాలి, పోవాలనుకుంటుంది. కానీ వాళ్ళను ఆ క్రమంలో జరిగేటువంటి ప్రతి మీటింగ్లో వాళ్ళందరూ ఉన్నారా, నాతో డెలిగేషన్లో వచ్చిన వాళ్ళందరూ ఉన్నారా, వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి రోల్స్ ప్రాపర్గా ప్లే చేస్తున్నారా లేదా, వీళ్ళని ఎస్కార్ట్ చేసేదంతా కూడా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి మనుషులు వాళ్ళ చుట్టూ ఉంటారు. వాళ్ళకి చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. కొన్నిసార్లు వాటిని అవసరం ఉన్న చోట దాన్ని పక్కన పెట్టి మన దేశానికి సంబంధించిన దాంట్లో ఆ రిప్రజెంట్ చేస్తున్న క్రమంలో అంటే అది ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ లేదా ప్రెసిడెంట్కు తను అంటే అక్కడ ఎలా ఉంటుందంటే మన బయట కంట్రీలోకి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ తనకు హానర్గా ఒక డిన్నర్ ఇస్తాడు, తను వాళ్ళకి హానర్గా తను ఎంబసీ తరఫున తను ఒకసారి కండక్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా చక్కగా ఇవ్వాల్సినంత టైము వాళ్ళతో మాట్లాడాల్సిన దాంట్లో ఎదుటి ప్రెసిడెంట్ మాట్లాడిన తర్వాత రెస్పాండ్ అయ్యే పద్ధతిలో కానీ అంటే దేశ గౌరవానికి వన్నె తెచ్చేలాగా మాట్లాడడము, తన ప్రవర్తన అండ్ తను కలుపుకోబోయే విధానాన్ని చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ మొహంలో ఒక మంచి చక్కటి చిరునవ్వు, ఆ సౌమ్యత, ఆ సౌభ్రాతృత్వత ఇవన్నీ చాలా చక్కగా అనిపిస్తాయి. అంటే తెలియకుండానే ఆయనతోటి అంటే మామూలుగా దూరంలో టీవీలో చూడడం కాకుండా దగ్గరగా చూస్తున్నప్పుడు మట్టుకు డెఫినెట్గా ఒక గౌరవం అనేది మనకు లోపల కలుగుతుంది. అది వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకు కూడా ఏదో ఇండియన్ ప్రెసిడెంట్ వచ్చాడనేది కాకుండా ఇండియన్ ప్రెసిడెంట్ వచ్చిపోయిన తర్వాత ఇండియన్ ప్రెసిడెంట్తో పాటు రామ్నాథ్ కోవింద్ అనే విషయాన్ని అతని క్యారెక్టర్ని కూడా అక్కడ అతను వదిలేసి వచ్చేటటువంటిది అంటే తన మెమరీస్ను తనకున్నటువంటి బిహేవియర్ను ఒక ఇంప్రెషన్ ఇచ్చేటువంటిది పరిస్థితులు మనకు అక్కడ కనపడతాయి. ఆయనతో మేము అంటే కంటిన్యూస్గా ఉన్న తర్వాత దాన్ని మీటింగ్ కంటే ముందు మీరు ప్రాపర్గా ప్రజెంట్ చేస్తున్నారా, మీ వ్యాపారానికి సంబంధించింది పెట్టారా, లేకపోతే ఎంబసీ వాళ్ళతోటి కూడా మీరు వాళ్ళు అనుకున్నటువంటి ఎజెండా మొత్తం కంప్లీట్ అవుతుందా, అండ్ దీని ఫాలోఅప్ ఏంటి అంటే మనం వస్తాం తర్వాత ఎవరు ఫాలోఅప్ చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ వేసి ఒక బాధ్యతను ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి పొజిషనే కాకుండా ఒక బాధ్యతను కూడా తను నా మీద ఉంది అనేటువంటి ఒక ఫీలింగ్ అంటే బికాస్ ఆఫ్ హిజ్ అడ్వకేట్గా తను ఉండడం వల్ల అనుకోండి తనకు ఒక మంచి నాలెడ్జ్ జనరల్గా లీగల్ ప్రొఫెషనల్స్కి వచ్చేటువంటి ఒక మంచి క్లారిటీతో ఉన్నటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది వల్ల అయ్యి ఉండొచ్చు, తను డిసిప్లిన్ లైఫ్లో నుంచి రావడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ చాలా చక్కగా అనిపించింది. ఐ రియల్లీ ఎంజాయ్ ట్రావెలింగ్ విత్ హిమ్ టు దీస్ 2 కంట్రీస్. చాలా చోట్లలో నేను ఇంట్రడక్షన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు నేను 2 స్టెప్స్లో వెళ్తాను. అదేంటంటే
వరంగల్ హైదరాబాద్ అండ్ ఇండియా అని అంటాము. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా నేను ఎప్పుడు అన్నాను. ఐఎమ్ ఫ్రమ్ సౌత్ ఇండియా హైదరాబాద్ అండ్ నేను ఐఎమ్ బోర్న్ ఇన్ వరంగల్ అనే ఒక స్టెప్ అక్కడ వేసేస్తాను. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మనకు అవకాశం వచ్చినప్పుడు చెప్పుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది. బట్ ఇట్ గోస్ ఇన్ ఎ లాంగ్ వే. సెకండ్ ట్రిప్ తర్వాత తను మాట్లాడినప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు మేము ప్రోటోకాల్లో మేము కూడా కలవడం జరుగుతుంది. అది వచ్చినప్పుడు కూడా తనకి ఇప్పుడు ప్రెసిడెంట్ గారికి అంటే చాలామందిని కొన్ని వేల మందిని కలుస్తూ ఉంటాడు. బట్ ఒక ఫ్రీక్వెంట్గా నేను ఒక 6 monthsలో 4-5 సార్లు కలవడంతో చూడగానే తను నన్ను గుర్తుపట్టడము, మాట్లాడడము, తర్వాత నేను తన మాటల్లో నేను వరంగల్ అది చెప్పడంతో తనకు నేను నా ఆరిజిన్ వరంగల్ నుంచి అనే విషయం కూడా తను గుర్తుపెట్టుకునే స్థాయికి అయితే నేను తీసుకురాగలిగాను. మోడీ గారిని అది తన గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువనే. ఎందుకంటే ప్రతి మనిషిని ఒక సామాన్య మనిషికి కనెక్ట్ అవ్వగలిగినటువంటి మనిషి, మనుషులకు సంబంధించింది. తను మన్ కీ బాత్లో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది అది ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ అయినా అలాంటి స్క్రిప్ట్లు అందరికీ ఇస్తారు. అతను ఎందుకు మాట్లాడారు, ఇతను ఎందుకు మాట్లాడతాడు అంటే అతనికి అలాంటి వాటి మీద ఉన్నటువంటి ఆ జిజ్ఞాస, ఇచ్ఛ అటువంటి వాటిని పలికిస్తుంది అనేది. అంటే ఒక చిన్న నార్మల్ ఆద్మీ, ఒక చిన్నగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున పద్మశ్రీకి నేను కూడా 3 సార్లు నేను నా పేరు పద్మశ్రీ అవార్డు కూడా నాది పోవడం జరిగింది. సరే ఏదో ఒక రీజన్ తోటి నాకు చివరికి మనం సెలెక్ట్ కాలేదు. ఇట్స్ ఆల్ మనం ప్రయత్నం చేయడమే మన ఇది. కానీ ఈ రోజున తీసుకుంటే ఒక చిన్న మార్ముల పల్లెటూరులో పేరున్న వాళ్ళు కాదు, వాళ్ళు పేరు లేని వాళ్ళు, చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు కూడా పద్మశ్రీకి వచ్చిందంటే ఆ మనిషి ఆలోచన ధోరణికి అది ఒక ప్రతీక. అతని డెలిగేషన్లో శ్రీలంకకు వెళ్ళినప్పుడు అక్కడ భారతదేశాన్ని అతను రిప్రజెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి, అంటే ఏ దేశం పోయినా తను ఒక మ్యాండేట్ ఏం పెట్టుకుంటాడంటే అక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ పిలిచి అక్కడ ఒక సభ పెట్టి అక్కడ వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళ ద్వారా ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒక సంకేతాన్ని ఇస్తారు. వాళ్ళందరికీ ఒక మోరల్ సపోర్ట్, ఆత్మస్థైర్యాన్ని నింపుతాడు. మేము కూడా భారతదేశం నుంచి వచ్చాము, మేము ఇక్కడ ఏదో అనామకుల్లాగా లేము, మేము కూడా ఎలాంటి వాళ్ళం ఉన్నామో తెలుసా అనేటువంటిది అక్కడ ఒక సభ పెడుతున్నాడని మనం అనుకుంటాం. కానీ దాని ద్వారా వాళ్ళందరినీ సంఘటితం చేసి దేశానికి అతను ఒక శక్తిగా దానికి అతను ప్రజెంట్ చేసి బ్యాక్ వస్తున్నాడు. ఒక బ్రాండ్ అంబాసిడర్గా వెళ్తున్నాడు, ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి రాగలుగుతున్నాడు అనేది అక్కడ ఒక రకమైనటువంటి ఒక గూస్ బాంబ్స్ అంటే ఒక మనకు రోమాలు నిక్కబొలుచుకునేటువంటి క్షణాలు ఎన్నో ఉంటాయి అక్కడ. అలాంటి అద్భుతమైనటువంటి మనిషి మోడీ. అండ్ ఆ ఒక సామాన్య ప్రజలకు కూడా కనెక్ట్ కాగలిగి కొన్ని అద్భుతమైనటువంటి పాలసీస్ను, అంటే పనికిరాని చెత్త పాలసీస్ అన్నిటిని స్క్రాప్ చేయగలిగినటువంటి మనిషిగా, ఏదైతే చిన్నప్పటి నుంచి అనుకుంటామో ఎవడో ఒకటి రావాలి, ఒక గట్టి మనిషి అంటూ రావాలి, భారతదేశం బాగుపడాలి అనుకుంటే ప్రపంచ దేశాలలో ఈ రోజున పైన ఉన్నటువంటి, అంతకుముందు ఏదో ఒక ఆఫ్రికా దేశాల్లాగానో భారతదేశం అంటే ఒక జాలి, ఒక ఇదిగా ఉండేటువంటి స్థాయి నుండి మనది కూడా ఒక ఇంటలెక్చువల్. ఈ రోజున కరోనా టైంలో అందరూ మనం రిక్వెస్ట్ చేసుకుని మెడిసిన్స్ తీసుకోవడము, మన దగ్గర ఉన్నటువంటి మిగతా పనిముట్లు తీసుకోవడము, మా ఎక్విప్మెంట్ తీసుకోవడము, ఒక శానిటైజర్స్ తీసుకోవడము. సో ఇవన్నీ మన దగ్గర నుంచి జరిగినాయి అంటే అది ఎలా జరుగుతుంది? చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక తను చేశాడు. అదృష్టవశాత్తు తను సెకండ్ సారి రావడం అనేది కూడా మనకి చాలా మంచిది. ఎందుకంటే ఇనిషియేట్ చేసిన తర్వాత అవన్నీ కంప్లీట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో ఏ గవర్నమెంట్కైనా కరెక్ట్గా చేస్తున్నప్పుడు మటుకు రెండో టర్మ్ కూడా ఇవ్వడం అనేది చాలా మంచిది. సో పార్టీలు ఏదైనా దేశానికి సంబంధించిన ఇండివిజువల్గా కనుక తీసుకుంటే ఆయనతోటి అక్కడికి వెళ్ళినప్పుడు మటుకు ఆయన చేసే హోంవర్క్ కానీ, అతను చేసే భాషణ కానీ ఏ ఒక్క లైన్ కూడా ఎక్స్ట్రా లేకుండా, ఏ ఒక్క లైన్ను మర్చిపోకుండా చక్కగా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన గ్రోత్, మన ఫ్యూచర్ వీటిని కరెక్ట్గా వాటిని రిప్రజెంట్ చేసి చెప్పగలిగి ఒక దేశంలో పోయినప్పుడు ఇంకో దేశంలో మళ్ళీ రిపీట్ కాకుండా చక్కగా చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మన దేశ ప్రతినిధిగా మోడీ గారిని అయితే మనం మెచ్చుకోక తప్పదు. సో అలాంటి ఒక దృఢ సంకల్పం ఉన్నటువంటి మనిషి భారతదేశానికి అవసరం. డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి ప్రధానమంత్రి మనకు ఉన్నాడని మాత్రం మనం గర్వంగా చెప్పుకోవచ్చు. కేసీఆర్ గారి గురించి మాట్లాడాలంటే ఒక మంచి విజనరీ. మనకు మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ మనకు నీటిపారుదల రంగంలో మటుకు చాలా అద్భుతాలు జరిగినాయి. మిగతా ముఖ్యమంత్రులతోటి కంపేర్ చేస్తే ఈయనతోటి నేను మాట్లాడింది కొంచెం తక్కువనే. బట్ కలిసిన టైంలో మటుకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మిగతా వాళ్ళందరికంటే ఈయన దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రతి విషయం మీద అతనికి పూర్తి నాలెడ్జ్ ఉంది. అతని నాలెడ్జ్ లేదు అనే విషయం లేనే లేదు. అతనికి పైన కాకుండా అతనికి పుస్తక పఠనం అనేటువంటి తనకు ఉన్నటువంటి ఒక గొప్ప అభిరుచి డెఫినెట్గా అది ప్రతి సబ్జెక్టు మీద డెప్త్ తీసుకునేటువంటి అవకాశం తనకిచ్చింది. సో మనం అనర్గళంగా మాట్లాడి ఎనలిటికల్గా మాట్లాడడం చాలామంది చేయగలుగుతారు. బట్ విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచన ధోరణి, అలాంటి శక్తి ఉన్నటువంటి మనిషి మట్టుకు డెఫినెట్గా మనము కేసీఆర్ గారిని అనుకోవచ్చు. సో ఉంది కాబట్టి
చాలా ఫాస్ట్గా తను గ్రాస్ప్ చేయగలుగుతాడు అండ్ దాన్ని ఫాస్ట్గా తను ఇంప్లిమెంట్ చేయగలుగుతాడు. డెఫినెట్గా తను ఇంప్లిమెంట్ చేసేటువంటి వాటిలో మటుకు చాలా బాగుంది. అండ్ అతనితో మాట్లాడుతున్నప్పుడు ఆ 2 నిమిషాలు మనం మొదలు పెట్టగానే తను దాన్ని ఎలా కంక్లూడ్ చేసి దాన్ని ఎలా క్లోజ్ చేయాలో తనకు తెలుసు. ఆ రకంగా మటుకు చాలా గొప్ప మేధావి అని మనము అనుకోవచ్చు. ఒక రాజకీయవేత్తగానే కాదు, సాంస్కృతిక పరంగా కానివ్వండి, భాషాపరంగా కానివ్వండి, విశ్లేషణాత్మకమైనటువంటి మన సాంకేతికపరమైనటువంటి విషయాలలో కానివ్వండి, చాలా అద్భుతమైనటువంటి అనర్గళమైనటువంటి మాట్లాడగలగడము, అద్భుతంగా ఆలోచించగలిగేటువంటి ఒక మేధావిగా మన కేసీఆర్ను మనం భావించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి కేటీఆర్ గారు కానివ్వండి, సో ఇద్దరు కూడా చాలా అంటే వాళ్ళకు టైమింగ్స్ ఏమి వదిలిపెట్టేసి చాలా చక్కగా అక్కడ సేమ్ కానీ ఇక్కడ మనకున్నటువంటి కేటీఆర్ కానీ వాళ్ళు అంటే ఆ ఒక గ్రాస్ రూట్ లెవెల్లో అంటే ఏ విభాగానికి ఆ విభాగానికి అంటే ఈ సెక్టర్ను మర్చిపోయాము, ఈ సెక్టర్ను మర్చిపోలేదు. ఇటు వ్యాపారానికి సంబంధించింది కానీ, ఇటు రైతులకు సంబంధించింది కానీ, ఇటు మహిళలకు సంబంధించింది కానీ, అటు అంతర్జాతీయ సంస్థలను మనం అర్థం చేసుకొని చేయడంలో కానీ, పాలసీస్ని మళ్ళీ ఎక్కడ డివియేట్ అవ్వకుండా అంటే కొన్ని విషయాలలో ఎలా ఉంటుందంటే కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. బట్ ఆ బ్యాలెన్స్ అవుట్ చేయడం అనేది చాలా జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. సో ఆ బ్యాలెన్స్ అవుట్ చేస్తూ ఒక యూత్ ఐకాన్స్గా వాళ్ళు పాలిటిక్స్లో వాళ్ళు చక్కగా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. వాటిని నిజంగా మెచ్చుకోవాలి. అండ్ డెఫినెట్గా వాళ్ళ ఇన్స్పిరేషన్తో చాలామంది రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అండ్ చాలామంది యూత్ను మనం చూస్తున్నాం ఈ రోజున వీళ్ళిద్దరిని ఇన్స్పైర్ చేసుకొని. ఎందుకంటే వాళ్ళు దే విల్ గెట్ అలాంగ్ విత్ ద యూత్ ఓన్లీ. అంటే వాళ్ళకి ఏజ్ చిన్నగా ఉంది కాబట్టి వాళ్ళ చుట్టుపక్కల ఉండాల్సిన వాళ్ళని తయారు చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో 25 ఏళ్ళు మేము ఉండాలంటే మేము ఎలాంటి మనుషులు మేము పక్కన పెట్టుకోవడం వల్ల మా రాజకీయ భవిష్యత్తు ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఇప్పుడు మన కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మిగతా పెద్దలు కానీ ఎవరైతే వాళ్ళు చూసుకుంటారో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని చుట్టుపక్కల పెట్టుకోవాలని కోరుకుంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి క్యాడర్ను వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు, ట్రైన్ చేసుకుంటున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉండాలి, మీరు ఇలా పని చేయండి అని ఒక రకమైనటువంటి రాజకీయ బోధన వాళ్ళకు చేసి, వాళ్ళకి రాజకీయ యాటిట్యూడ్ను వాళ్ళకి నేర్పి, వాళ్ళ థాట్ ప్రాసెస్ను వాళ్ళకి నేర్పి, వాళ్ళ ఎన్విరాన్మెంట్లు క్రియేట్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి నెక్స్ట్ నేను అనుకుంటాను ఒక 5 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల మటుకు భారతదేశంలో ఉన్నటువంటి ఒక మోడల్ స్టేట్స్గా డెఫినెట్గా అవుతాయి. ఇప్పటిదాకా గుజరాత్ మోడల్ అంటున్నాం, బట్ రేపటి మాత్రం తెలుగు మోడల్ అనేటువంటి పరిస్థితి అయితే డెఫినెట్గా వస్తుందని నేను భావిస్తున్నాను. సుచిర్ ఇండియా గురించి చెప్పే కంటే ముందు ఒక 2 నిమిషాలు చెప్పాలంటే నా కెరీర్ స్టార్ట్ అయింది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో. నేను అప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకొని వచ్చినప్పుడు నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో నేను అప్లై చేశాను. అదే టైంలో నాకు ఒక 2-3 వేరే గవర్నమెంట్ అంటే ఎల్ఐసి డిఓగా వాటన్నిటిలో కూడా వచ్చింది. చాలాసార్లు నేను ప్రస్తావించాను. బట్ అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఇది తీసుకుంటే నాకు వాటన్నిటికంట్లో ఏమనిపించిందంటే నేను వీటిల్లో ఎంత డెప్త్కి వెళ్ళగలుగుతాను. అంటే ఆ వ్యాపారంలో నేను ఏదైనా జాయిన్ అవుతే అది వ్యాపారం అన్నట్టే ఉంటుంది. కానీ అక్కడ నేను పనిచేసేది మటుకు ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు నాకున్నటువంటి ఆలోచనలో నేను ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతాను అనుకున్నప్పుడు నాకు బెటర్గా అనిపించింది ఏంటంటే ఏదన్నా దానికి అంటే డెప్త్ ఉన్నటువంటిది అంటే దాని స్కోప్ ఉన్నటువంటి దాంట్లో నేను వెళ్ళాలనుకున్నాను. లక్కీగా నాకు ఆ భగవంతుడే నాకు ఈ రూపంలో తెచ్చిచ్చాడేమో తెలియదు. రియల్ ఎస్టేట్లోకి వచ్చాను, అక్కడే కంటిన్యూ అవుతున్నాను నేను. అయితే ఈ రియల్ ఎస్టేట్లో మీరు తీసుకుంటే అక్కడ నుండి నేను శ్రీమిత్రాకి రావడం, శ్రీమిత్రలో దాదాపు 10 సంవత్సరాలు అక్కడే ఉండడం, ఒకటే కంపెనీలో అక్కడ నేను కింది స్థాయి అంటే సేల్స్ ఆఫీసర్ స్థాయి నుండి దాదాపు 9 మెట్లు ఎక్కి నేను ఒక వైస్ ప్రెసిడెంట్గా రావడం. నా వ్యాపార గురువు అయినటువంటి ప్రసాదరావు గారు నన్ను తనతో పాటు నేను శ్రీమిత్ర డెవలపర్స్ అనే కంపెనీని స్టార్ట్ చేసేసి దాంట్లో 3 ప్రాజెక్టులు వేయడం జరిగింది. తర్వాత తను సినిమాల వైపు, తర్వాత టీవీ రంగం వైపు తను వెళ్దాం అనుకున్నప్పుడు నేను ఈ కంపెనీని నేను స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇది స్టార్ట్ చేస్తున్నప్పుడు 16 సంవత్సరాల కింద కంపెనీ నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు ఫస్ట్ నుండి కూడా నాకు కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి. 26 జనవరి 15 ఆగస్టు నేను ఎక్కడున్న ప్రపంచంలో ఆ రోజున వచ్చి నేను ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాను. మా ప్రతి ఈవెంట్లో నేను ఇండియన్ ఫ్లాగ్ని నేను ప్రజెంట్ చేస్తాను. అంటే అలా అని చెప్పి నేను పూర్తిగా దేశీవాళిగా ఉంటానా అంటే అలా కాదు. నేను బీయింగ్ ఎన్ ఇండియన్ ఐ వాంటెడ్ టు బి ఎ గ్లోబల్ మ్యాన్. ప్రపంచానికి అందించేటువంటి ఒక మనిషిగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం నా దేశానికి సంబంధించినటువంటి ప్రతినిధిగా నేను ఎక్కడైనా ప్రజెంట్ కావాలి అనేది నాకు ఒక చిన్న కోరిక. సో అదే దాంట్లో ఏం చేశామంటే కొత్త కంపెనీ పెట్టాలనుకుంటున్నప్పుడు ఒక కంపెనీ ఒక మనిషి ఒక ఏజ్ ఉంటుంది, బట్ కంపెనీకి ఏజ్ ఉండదు. అది తరతరాలుగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. నాకు డే 1 నుంచి ఏముందంటే మనం పోయిన తర్వాత కూడా నడిపేలాగా ఉండాలి తప్ప ఏదో అప్పటిదప్పుడు ఏదో పని చేసుకోవడానికి పనికొచ్చేటువంటి ఒక
నా ఒక వ్యాపార సంస్థను లేదా ఒక వ్యాపారాన్ని చేయడం అనేది నాకు ఫస్ట్ నుంచి మొదటి నుంచి ఇష్టం లేదు. అంటే దానికి ఒక విజన్ లేకపోతే, విజన్ అంటే చూస్తే మనం సీయింగ్ అంటాము, చూడని దాన్ని మనం మన మనోఫలకం మీద మనం ముద్రించుకుంటే దాన్ని విజన్ అంటాం. సో ఆ విజనింగ్ చేయాలనుకుంటే మటుకు అంత దూరం మనం టైం మిషన్లో ప్రయాణం చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మనం చూసుకోవాల్సింది ఉంటుంది. సో ఆ క్రమంలో నేను, ధనుంజయ్ గారు మా కంపెనీ ఆడిటర్, సో ఇద్దరం కూర్చొని అంటే కొన్ని రోజుల పాటు డే అండ్ నైట్ చాలా రకాలుగా ఆలోచించాం. సో నాకేముండాలంటే ఆ సంస్కృతికి సంబంధించింది, అంటే భారతదేశం అంటే మరి రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి. సో వాటన్నిటిని మదర్ లాంగ్వేజ్ అన్నిటికీ ఏంటంటే సాంస్క్రిట్కి సంబంధించిన పదం రావాలి. వేరే దేశాలలో కూడా భారతదేశం తరఫున పోవాలి కాబట్టి అక్కడ ఇంగ్లీష్ రావాలి. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని రకరకాల ప్రయోగాలు చేసి, సరే ఉన్న పదం ఉండకూడదు, అంటే మనం పెట్టే పేరు గూగుల్లో కొడితే మనదే ఉండాలి తప్ప ఇంకెవరిది ఉండకూడదు అనేది కూడా అక్కడ దాని గురించి కూడా ఆలోచించాను. సో ఆ క్రమంలో నేను చేసింది ఏంటంటే సుచిర్ ఇండియా అనేది సు అంటే గుడ్, అంటే మంచి, శుభ సూచకము, సుదీర్ఘ, శుభ అంటే సు అనేది దానితోటి మంచి పదాలు అనేది వస్తుంది. చిర అంటే లాంగ్ లాస్టింగ్, చిరంజీవి, చిరాయువు, చిరంజీవ ఇవన్నీ ఏమైతే అంటామో మనం వాటిని చిర. సుచిర అంటే సుచిర్ అని అంటే లాంగ్ లాస్టింగ్, ఇండియా అంటే లాంగ్ లాస్టింగ్ ఇండియా. సో బీయింగ్ ఎన్ ఇండియన్, నాకు ఐ వాంటెడ్ ఇట్ టు బీ ఇట్స్ లైక్ ఏ జుగల్బందీ, అంటే మనకు సాంస్క్రిట్ వర్డ్ అండ్ ఇంగ్లీష్ వర్డ్ కాంబినేషన్లో ఉంటుంది. వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఇండియన్ కనపడుతుంది కాబట్టి ఓకే ఇది ఇండియన్ కంపెనీ అనుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనేది. సో అట్లా సుచిర్ ఇండియా అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మిగతా వ్యాపారాలలో కూడా ఎలా అనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మనం ఒక రియల్ ఎస్టేట్కి సూట్ అయ్యేలాగా ఉండకూడదు, ఇట్స్ ఎ గ్లోబల్ వర్డ్ అయి ఉండాలి. ఆ రకంగా సుచిర్ ఇండియా అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి ఉన్నటువంటి పవర్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే డే వన్ నుండే దాన్ని చాలా అంటే అది దానికి ఉన్నటువంటి ఫండమెంటల్స్ అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉండాలంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఉండాలంటే ఏం చేయాలనేది కూడా ఆలోచించడం జరిగింది. అలాగే దాంతోపాటు ఏంటంటే థర్డ్ ఇయర్లోనే బ్యాలెన్స్ షీట్ క్లోజ్ చేసేసి నేను ఐపీఓకి వెళ్ళాలి కూడా అనుకున్నాం. ఈ లోపల దుబాయ్ మెల్ట్డౌన్, గ్లోబల్ ఎకానమీ మెల్ట్డౌన్ ఇవన్నీ జరిగాయి. సో అంటే 2008-9 చాలా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఆర్థిక పరిణామాల వల్ల నేను పబ్లిక్ ఇష్యూకి పోలేదు. బట్ డెఫినెట్గా ఏదో రోజు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఏంటంటే ఒక దానికంటూ ఒక సైన్స్ను తీసుకొచ్చి ఇది ఈ రకంగా పద్ధతిగా మనం చేసుకోవచ్చు అనేటువంటి ఒక పద్ధతులు తీసుకొని వచ్చేసి దాని మీద బుక్స్ అంటే బ్లూ ప్రింట్ బ్లో అప్ అని, తర్వాత ఫీట్ అండ్ యాడ్స్ అని, రీసెంట్గా ఎర్త్ శాస్త్ర అని, తర్వాత ఈ రకమైనటువంటి అన్నీ చేశాను. దాదాపు మోర్ దెన్ 90 కాంగ్రెసెస్, రియల్ ఎస్టేట్ కాంగ్రెసెస్లో రియల్ ఎస్టేట్ మీద నేను చేసినటువంటి రీసెర్చ్ పేపర్స్ని నేను సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ దాంట్లోనే నా డాక్టరేట్ను కూడా నేను అర్బన్ ప్లానింగ్ అండ్ టూరిజం డెవలప్మెంట్లో నేను డాక్టరేట్ను కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఒక బ్రోకర్స్ ప్యారడైజ్, రియల్ ఎస్టేట్ అంటే ఒక బ్రోకర్లు అనుకునే స్థాయి నుండి రియల్ ఎస్టేట్ అంటే కూడా ఒక ఫార్మా లాగా, ఒక ఫైనాన్స్ సెక్టర్ లాగా లేదా ఎఫ్ఎంసీజీ లాగా మనకు ఒక గౌరవంగా తీసుకునేటువంటి ఒక వ్యాపార సంస్థగా ఎట్లా తయారు చేయొచ్చు అనేలాగా నాకున్నటువంటి టీంను డెవలప్ చేయడము, ఆ కార్పొరేట్ గవర్నెన్స్ చేయడము, కంపెనీలో ఉన్నటువంటి హైరార్కీ సిస్టమ్ను కూడా అలాగే తయారు చేయడము, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఒక ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా నేను దాంట్లోకి ఇంప్లిమెంట్ చేసి ఒక అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూషన్ అయితే నేను క్రియేట్ చేయగలిగానని చెప్పగలుగుతాను. సో నౌ వీ హ్యావ్ అబౌట్ 1,90,000 మందికి క్లయింట్స్ ఉన్నారు. దాదాపు 16 ప్రాజెక్ట్స్ మేము కంప్లీట్ చేశాము. దాంతోపాటు సుచిర్ ఇండియా స్టార్ట్ చేస్తూనే దాంట్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వెళ్ళాము. మనము బీహార్లో ఉన్నటువంటి దాంట్లో నేను రైల్వే ప్రాజెక్ట్స్, రైల్వే ట్రాక్ లైన్స్, గంగా మీద బ్రిడ్జెస్ కట్టాము. అలాగే మధ్యప్రదేశ్లో ఆదిత్య బిర్లా వాళ్ళ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అన్ని కట్టడం జరిగింది. అలాగే శ్రీలంకలో కొన్ని ప్రాజెక్ట్స్ను టేకప్ చేశాము. అలాగే వైజాగ్లో కానీ, బెంగళూరులో కానీ పాన్ ఇండియా ఎక్స్పాన్షన్స్ను కూడా తీసుకోవడం జరిగింది. అంటే గ్లోబల్ కంపెనీగా దీన్ని సుచిర్ ఇండియాని తీసుకెళ్ళడానికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ కూడా రచిస్తూ, అలాగే హాస్పిటాలిటీ రంగంలో కూడా దీన్ని తీసుకురావాలని గత 14 సంవత్సరాల కిందట, అంటే ఈ కంపెనీ స్టార్ట్ అయిన 2 ఇయర్స్లోనే ఒకటి హనీబర్గ్ అని చెప్పేసి ఒక రిసార్ట్ను షామీర్పేట దగ్గర, పాపిరస్ పోర్ట్ అని ఒక ఈజిప్షియన్ థీమ్ రిసార్ట్ను శంషాబాద్ దగ్గర, ఈ 2 ఆపరేషన్లు తీసుకొచ్చి కంపెనీ ఓన్ చేసి రన్ చేయడం జరుగుతుంది. సో రియల్ ఎస్టేట్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, హాస్పిటాలిటీ ఒకదానికొకటి లింక్ అయిన వ్యాపారాలలోనే ఈ మూడిట్లలోకి తీసుకుంటూ వస్తూ, సో ఓన్లీ హెచ్ఎండిఏ లేఅవుట్స్ను మాత్రమే వేసేటువంటి పద్ధతిని తీసుకొని వచ్చి, సో ఆ రకంగా కంపెనీని ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఎప్పుడైతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ఒక నిబద్ధత, నియంత్రణ ఉన్నటువంటి వ్యవస్థను మనం చేస్తామో అప్పుడు మనుషులు నడపరు, వ్యవస్థ దానికి ఉన్నటువంటి సిస్టమ్స్, దానికి ఉన్న పద్ధతులే దాన్ని నడుపుకుంటూ పోతాయి అనేటువంటి నమ్మే వ్యక్తిగా దాన్ని సుచిర్ ఇండియా అనేది స్టార్ట్ చేసి ఈ 3 విభాగాల్లో ఉంది. షార్ట్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, అంటే రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీలో మనం నెక్స్ట్ లెవెల్కి పోవడానికి పనికొచ్చేటువంటి టెక్నాలజీని కూడా డెవలప్ చేసి ముందుకెళ్ళడానికి దాన్ని ప్లాన్ అవుట్ చేస్తున్నాను. సో 2021 డెఫినెట్గా సుచిర్ ఇండియా నుంచి ఒక గ్లోబల్ కాన్సెప్ట్స్ తీసుకొచ్చేటువంటి వాటిని కూడా నేను వర్కౌట్ చేయాలని
చూడడం జరుగుతుంది. నా లైఫ్లో చాలా ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీ ఎవరు అని అంటే అబ్దుల్ కలాం గారు. అంటే అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడకుండా నాకు ఏ రోజు గడవదు. ఒక అద్భుతమైనటువంటి భారతదేశానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఎవరంటే కలాం గారు. ఆయన మనం ఒక సైంటిస్ట్గానే మనం చూస్తాం, కానీ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలంటే చాలా ఉన్నాయి. అంటే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఒక ఫాదరు, ఒక గ్రాండ్ ఫాదరు ఎలా అయితే వాళ్లకు ఒక గైడ్గా ఉంటాడో, ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ తన జీవితం ద్వారా ఇచ్చినటువంటి మనిషి తాను. ఆ ఇన్స్పిరేషన్తో తీసుకున్నటువంటిది సుచిర్ ఇండియా ఫౌండేషన్. సుచిర్ ఇండియా ఫౌండేషన్లో ఫస్ట్లో నేను ఒక సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అంటే ఫస్ట్ నోబెల్ పేరు మీద నేను టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తూ వస్తున్నాను. గత 27 సంవత్సరాల నుండి కూడా ఆ టాలెంట్ సెర్చ్ పెడుతూ కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ను 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి దాంట్లకు ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి వాళ్లకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో వాళ్ళందరికీ అవార్డ్స్ని ఇస్తూ, అంటే ఒక కాంపిటేటివ్ టెస్ట్ ఎందుకు పెడుతున్నానంటే దాంట్లో వాళ్ళ లోపల అంతర్గతంగా దాగి ఉన్నటువంటి నిద్రాణంగా ఉన్నటువంటి ఒక సృజనాత్మకతను బయటికి తీయాలి, వాళ్ళ లోపల సైన్స్ పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బయటికి తీయాలన్న ఉద్దేశంతో ఈ సి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ను ఒక రిమోట్ విలేజెస్లో కూడా నేను ఈ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ప్రతి క్లాస్లో ఫస్ట్ సెకండ్ ర్యాంకర్స్ ఉన్న వాళ్ళందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి ఒక ప్రామినెంట్ పర్సన్స్ను, ఇండియాలో టాప్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ, ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ లేకపోతే ఒక టాప్ నాచ్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ని కానీ వాళ్ళని తెచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళకి అవార్డ్స్ ఇప్పిస్తూ, సందేశాన్ని ఇప్పిస్తూ, అది మోటివేట్ చేస్తూ వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ వస్తున్నాను. కలాం ఎప్పుడు చెప్తుంటాడు, ఒక 5 లక్షల మంది నా విద్యార్థులు సరిగ్గా ట్రైన్ అయ్యి వాళ్ళు తయారయ్యి ఉంటే నా భారతదేశంలో ఉన్నటువంటి నా 100 కోట్ల మంది మనుషుల్ని వాళ్ళు చూసుకోగలుగుతారు. ఉత్తిష్ట భారత అంటే మనకు గెటప్ ఇండియన్ డూ సంథింగ్ అనేలాగా వాళ్ళని మనం చేయవచ్చు అనేటువంటి ఒక భావనను తను ఉండింది. అదే నా మనోఫలకం మీద నాకు అది ముద్రించబడింది. అదే నాకు ఇన్స్పిరేషన్, కలాం గారే నాకు ఇన్స్పిరేషన్ ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడంలో. దాంతోపాటుగా ఏంటంటే జీవితంలో ఏ సొసైటీలో మనం ఇండిపెండెంట్గా ఎవరు రాలేదు. ఎవరైనా అది వాళ్ళని నేను సొంతంగా ఎదిగాను, ఈ క్రెడిట్ నాదే, నేను సొసైటీలో నాకు ఎవరు సాయం చేయలేదు, ఈ 100% నా గ్రోత్కి నేనే కారణం అని అనుకుంటే అది నేను చెప్తాను, అదొక పిచ్చి ప్రలాపన కింద నేను తీసుకుంటాను. అంటే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే యు ఆర్ పారాసైట్. నువ్వు ఒక పరాన్నజీవి ఎప్పుడు కానీ, నువ్వు ఇంకొకళ్ళ మీద ఆధారపడతావు, వాళ్ళు నీ మీద ఆధారపడతారు. అలా ఉన్నప్పుడు మాత్రమే సొసైటీ అంటారు, దాన్నే సొసైటీ అంటారు. ఇక్కడ కూడా ఏంటంటే మనము సొసైటీలో నేను ఎదుగుతున్నప్పుడు, అంటే సొసైటీ ఒక భూమి అంటే భూమిలో నుంచి ఎదుగుతున్న చెట్టుగా ఉన్నప్పుడు దాంట్లో నుంచి వచ్చిన దాన్ని మళ్ళీ మనం దానికి ఏ రకంగా రీఛార్జ్ చేయాలి మళ్ళీ అనేది ఆలోచించుకోకపోతే మటుకు మనం ప్రకృతి విరుద్ధంగా పోతున్న వాళ్ళం అవుతాం. సో అందుకని నేను ఒక డబ్బులు ఉన్నాయి కాబట్టి ఖర్చు పెట్టడం కాదు, నేను ఇన్వాల్వ్ అవుతాను. నేను వాళ్ళతో పాటు కలిసి మమైకమై దాంట్లో నేను సేవ చేస్తాను. సేవని నేను అనుకోను, నేను దాంట్లో ఒక పాల్గొంటాను నేను. సో అది ఒక 11 స్పెషల్ చిల్డ్రన్ హోమ్స్, అంటే బ్లైండ్ కానివ్వండి, విజువల్లీ ఛాలెంజ్డ్ కానివ్వండి, మెంటలీ ఛాలెంజ్ కానివ్వండి, ఫిజికలీ ఛాలెంజ్డ్ కానివ్వండి, లేకుంటే ఆర్ఫన్ చిల్డ్రన్ కానివ్వండి, ఏజ్డ్ పీపుల్ది కానివ్వండి, ఇలాంటి వాటిల్లో ఒక 11 స్పెషల్ చిల్డ్రన్ హోమ్స్ నేను దత్తత తీసుకొని వాటిని ఇన్ని రోజులుగా వాటిని చూసుకుంటూ వాళ్ళ లోపల, అంటే నాకు ఎప్పుడన్నా స్ట్రెస్ ఏంటి అంటే నాకు ఉన్నటువంటి చాలా స్ట్రెస్ ఉన్నప్పుడు నేను 2 రకాలుగా అవుతాను. ఒకటి దేశం దాటి ఎక్కడన్నా ఒక కార్నర్ ఆఫ్ ది వరల్డ్ వెళ్ళడం, లేదు అని అంటే ఇలాంటి పిల్లలతోటి కొద్దిసేపు వాళ్ళకి చెప్పకుండా వాళ్ళతో గడిపి రావడం ఒక అద్భుతమైనటువంటి రిలీఫ్ను అది ఇస్తుంది. అది మనం అనిర్వచనీయం, అంటే దాన్ని మనం అర్థం చేసి చెప్పడం కూడా చాలా కష్టమైనటువంటి విషయం అది. వీటన్నిటితో పాటు ఇంకా చాలా కార్యక్రమాలు, అంటే క్యాన్సర్కి ఎగెనిస్ట్గా ఉన్నటువంటి వాటిల్లో ప్రదర్శనశాలలో ఉన్నటువంటి జంతువులకు కానివ్వండి, ఇలా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే మా కంపెనీ యానివర్సరీని కానివ్వండి, నా పుట్టినరోజును సంకల్ప్ దివస్గా 28 నవంబర్ను పుట్టినరోజులాగా జరుపుకోకుండా ఓన్లీ ఇలాంటి సేవా కార్యక్రమాలకే అంకితం చేస్తూ, ఈ రోజున మన తెలుగు రాష్ట్రాలలో పాపులర్గా ఏంటంటే సంకల్ప్ దివస్ 28 నవంబర్ అనగానే అందరికీ తెలుసు, ఆ రోజున అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతాయని. ఎవ్రీ ఇయర్ ఒక మెగా సస్య అవార్డు హైదరాబాద్కి వస్తారు. కిరణ్ బేడి వచ్చింది, అన్నా హజారే వచ్చాడు, సందీప్ పాండే వచ్చాడు, జాకీ నర్కతం వచ్చాడు, సుందర్లాల్ బహుగుణ వచ్చారు. తర్వాత అలా మనం చెప్పుకుంటూ పోతే చాలా మెగాసెస్ అవార్డీస్ అంతా ఒక రోజంతా నాతో పాటు గడిపినటువంటి వీళ్ళే. అద్భుతమైన ఘట్టాలు, వాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకొని నేను ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చేస్తూ వచ్చాను. అంటే వ్యాపారంలో ఎంత సంపాదించినా కూడా మనం ఈ భాగాన్ని కనుక మర్చిపోతే ఆర్టిఫిషియల్ రోబోట్లు అయిపోతాం మనం. కాబట్టి ఇది 2 ప్యారలల్గా నడుస్తున్నాయి, అంటే 2 కళ్ళలాగా అవి నాకు నడుస్తూ వస్తున్నాయి. ఎందుకు సంపాదిస్తున్నాం అనేది ఒక క్వశ్చన్ వేసుకుంటే మనకున్నటువంటి ఒక 2 పిల్లల కోసం కాదు, బట్ మనం పుట్టినటువంటి ఆ సొసైటీలో ఇంకా కొన్ని కళ్ళల్లో ఆనందాన్ని చూడడం అనేది అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే విషయం అనేది నేను భావిస్తాను. మన గ్రామీణ వ్యవస్థ అనేది లేకపోతే ఈరోజు కూడా చెప్తాం మనము ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అని అంటాం. మనం గ్రామాల్లోనే భారతదేశం నివసిస్తుంది అని అంటాం. బట్ ఆ గ్రామాల్లో వదిలేస్తున్నాం,
మనకున్నటువంటి మూలాలను వదిలేసుకుంటున్నాం, నాగరికత వైపు పరిగెడుతున్నాం. బట్ పరిగెట్టినా కూడా మూలాలు వదిలిపెడితే మనకున్నటువంటి సాంస్కృతికత ఉండదు, మనకుంటే ఐడెంటిటీ ఉండదు. సో దాని నుంచి రావాలి అని అంటే ఈ మనం మోడల్ విలేజ్ అనే దాన్ని నేను నమ్మను. బట్ ఆ విలేజెస్లో ఉన్నటువంటి దాన్ని రీబిల్డ్ చేయడం, ఉన్నదాన్ని మనం మళ్ళీ ఒక్కసారి దానికి కావాల్సినటువంటి ఆ సొగసులు అద్దడం, దాని లోపల రీబిల్డ్ చేయడము, దాని లోపల ఒక ఎనర్జీని ఇంజెక్ట్ చేసేలాగా ఎలా ఉండాలి. ఏ వ్యవస్థ అయితే మనకు మూలమో ఆ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యతగా ప్రతి వాళ్ళ లోపల ఉంది. కాబట్టి వాటిని మళ్ళీ ఆ విలేజెస్లో తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలను మనం స్ట్రెంగ్తన్ ఎలా చేయాలి అంటే, ఒక రోడ్లు వేస్తే కొన్ని రోజులు ఉంటాయి, బట్ అక్కడ ఉన్నటువంటి కల్చర్ను మనం ప్రివైల్ చేస్తే కొన్ని ఏళ్ల పాటు, కొన్ని తరాల పాటు అది నిలబడడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఒక ఎడ్యుకేషన్ కానివ్వండి, ఒక హెల్త్ కానివ్వండి, లేకపోతే ఒక వ్యవసాయానికి సంబంధించినటువంటి సేంద్రియ విధానం కానివ్వండి. సో ఇదంతా కూడా వాటిని మళ్ళీ రివైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి మైగ్రేషన్ను తగ్గించేసి అక్కడ ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను డెవలప్ చేసుకుంటూ ఒక బీడు భూములను మనం పంట పొలాలుగా మనం మార్చడానికి ఉన్నటువంటి పద్ధతులు కానివ్వండి, వీటన్నిటి మీద నాకు ఒక అవగాహన ఉంది. నేను చేస్తూ దాని మీద ఒక రకమైనటువంటి మక్కువ మమకారం పెరిగింది. కాబట్టి నేను కనీసం ఒక 15 రోజులకు ఒక్క రోజున అటువంటి వాటి దగ్గరికి వెళ్ళి వాటిలో ఇన్వాల్వ్ అవుతూ నేను చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఒక సూరారం విలేజ్ అని మహబూబ్నగర్ జిల్లాలో ఒక రిమోట్ విలేజ్ను, అలాగే దేవుని నర్మెట అని చెప్పేసి మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 2 చోట్లలో కూడా వాటిని చేయడం జరిగింది. నేను ఈ రీసెంట్గా చేసినటువంటి నర్మెట విలేజ్కి సంబంధించిన 2300 మంది హెల్త్ క్యాంప్ చేస్తున్నప్పుడు అదొక అద్భుతమైన ఘట్టం. అంటే దాంట్లో చూస్తే 10 ఏళ్ల కిందట 15 ఏళ్ల కిందట షుగర్ బీపీ వచ్చిన వాళ్ళు కూడా పాపం చెక్ చేయించుకోకుండా అది జరిగినటువంటి పరిస్థితి కనపడింది. అంటే వాళ్ళకి తెలియకుండా ఎంతమంది వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన లేమి వల్ల అనుకోండి, వాళ్ళకి అవకాశాలు ఉండి వాడిని సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల కావచ్చు, అవన్నీ కూడా బయటికి తీసి దానికి ఎలాంటి పద్ధతులను మనం ఆచరిస్తే బాగుంటుందనేది ఇక్కడ బేసిక్గా నేను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చింది. ఐ నో దట్ 2300 ఆ విలేజ్కు సంబంధించినటువంటి ప్రతి వాళ్ళ ఆరోగ్య చరిత్ర నాకుంది. వాళ్ళ లోపల చాలామంది ఎనిమిక్గా ఉన్నారు, అంటే నీరసంగా ఉన్నారు. వాళ్ళ లోపల బాడీలో అటువంటి కాల్షియం కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి చాలా వీక్గా ఉన్నాయి. వాటిని ఏమి ఇవ్వడం వల్ల వాళ్ళ లోపల మళ్ళీ వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచొచ్చు. వాళ్ళ లోపల మోర్ యాక్టివ్గా ఉన్నప్పుడు మోర్ ప్రొడక్టివిటీ ఉంటుంది. వాటిని కూడా చేసుకునే అవకాశం ఉంది. అండ్ దీంట్లోనే టెక్నాలజీని వాడుతూ ఇంకేం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. డెఫినెట్గా ఈ 2 విలేజ్లే కాదు, ఇలాంటి ఒక 100 విలేజ్లన్నా కావాలి. ఇంకా నాలాగా ఉన్నటువంటి వ్యాపార సంస్థలకు ఎవరికైతే అవకాశం ఉంటుందో వాళ్ళు ఇంకా కొంతమంది ఇలాంటివి తీసుకుంటే మన 5,40,000 విలేజ్లు ఉన్నాయి మన భారతదేశంలో. వాళ్ళల్లో అట్లీస్ట్ 50% తీసుకున్నా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రామీణ దేశంగా ఎకానమీ, రూరల్ ఎకానమీని మనం నిజంగా బూస్ట్ చేసే మనుషులుగా మనం తయారు చేయొచ్చు. సో ఈ రకంగా మన సామాజిక కార్యక్రమాలు చేయడం కానివ్వండి. నాకు చిన్నప్పటి నుంచి నేను మీకు చెప్పినట్టుగా ఈ థింక్ గ్లోబల్ అండ్ యాక్ట్ లోకల్ అనేది అంటారు. అంటే మన మనిషి అనే అతను మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టినా ఈ విషయంలో మన భాగం. మన ఊళ్ళో ఉండి మనం ఇక్కడిక్కడే ఉండడం కాకుండా మనం మొత్తం ఓవరాల్గా మనం ఎలా పేరు తెచ్చుకోవాలి, మనం కనెక్ట్ ఎక్కడి నుంచి అవ్వాలి, గ్లోబల్లో ఉన్నటువంటి ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి మనం ఎలా కనెక్ట్ అవ్వాలనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. దాంట్లోనే నేను చాలా డెలిగేషన్స్ను చేశాను. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ ఫారిన్ కంట్రీస్ అని, IAFFC అని అంటారు. ఈ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ఈ సమైక్యలో నాకు ఇంట్రెస్ట్ తోటి ఆ రోజులలో నేను ఢిల్లీకి వెళ్ళి, నాకు ఎర్లీ స్టేజ్, నాకు ఫ్లైట్లో పోయే డబ్బులు కూడా లేవు ఆ రోజులో. ఢిల్లీ వెళ్ళి ఆ అసోసియేషన్లో నేను మెంబర్షిప్ తీసుకొని హైదరాబాద్ హెడ్ అయ్యాను, సదరన్ రీజన్ హెడ్ అయ్యాను. అది జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో మొదలుపెట్టినటువంటిది. అది వివిధ దేశాలతోటి సంబంధించింది. అంటే పీపుల్ టు పీపుల్, అంటే గవర్నమెంట్ వేరే ఉంటుంది, ఇక్కడ పీపుల్ టు పీపుల్ వేరే ఉంటుంది. ఇక్కడ మన ప్రజలము ఇంకొక దేశానికి ప్రజలతోటి మనం ఒక రకమైనటువంటి రిలేషన్ ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది. దాంట్లో ఆ క్రమంలో చాలామంది అంబాసిడర్స్ తోటి నాకు పరిచయం అవడము, అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ తోటి పరిచయం అవడము, ఇండియాలో ఉన్నటువంటి ఎంబసీస్ తోటి పరిచయం అవడము, నేను ఇక్కడ చాలా డెలిగేషన్స్ను లీడ్ చేయడం, ఇవన్నీ జరిగి ఆ కంటిన్యూషన్లో ఏమైందంటే నాకు బల్గేరియాకు సంబంధించినటువంటి వాళ్ళతోటి చాలా వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకు ప్రాంతీయ రాయబారిగా పూర్వ తెలంగాణ రాష్ట్రానికి, ఈ రోజున తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది కూడా మీరు ఉండమని అడగడం జరిగింది. దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, కానివ్వండి, CBI కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఈ క్లియరెన్సెస్ అని, హోమ్ మినిస్ట్రీ క్లియరెన్సెస్ అన్నీ ఉంటాయి. అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఒక ప్రాంతీయ రాయబారి లాంటిది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన, సంస్కృతికి సంబంధించిన, పబ్లిక్కి సంబంధించిన, వ్యాపారానికి సంబంధించిన ఈ విషయాలన్నీ చూసుకోవడం. సో అలాంటి విషయాలలో కూడా నేను భారతదేశ ప్రధానిని తీసుకొని నేను బల్గేరియా దేశానికి వెళ్ళడం జరిగింది. అంటే నేను బల్గేరియా రాయబారిగా ఉన్నా కూడా, ప్రాంతీయ రాయబారిగా ఉన్నా కూడా, అంటే కౌన్సిల్ ఆఫ్
ఆనరీ కాన్సుల్ ఆఫ్ బల్గేరియా ఫర్ ది తెలంగాణ ఆంధ్ర ఉన్నా కూడా నేను స్లోవేకియా, ఆ తర్వాత జెకోస్లోవేకియా, ఆ తర్వాత మనకు చైనా అండ్ ఆస్ట్రియా, ఇలా చాలా దేశాలకు సంబంధించిన రాయబారులు హైదరాబాద్ తీసుకురావడం, దాదాపు ఒక 30 దేశాలకు సంబంధించిన రాయబారులను హైదరాబాద్కు ఇన్వైట్ చేయడము, వాళ్ళకి సంబంధించినటువంటి రకరకాల యాక్టివిటీస్ని ఇక్కడ అన్నింటిలో చేయించడము, వాళ్ళకి సంబంధించిన ఫిలిం అంటే అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఇక్కడికి, అంటే మనం ఎప్పుడు గ్లోబల్ సిటిజన్స్ము, మనం ఒక ప్రపంచంలో మనం ఒక సిటిజన్స్ము. అంటే మనకు సంబంధించిందే కాకుండా వీటన్నిటిని చేయడం వల్ల ఏమవుతుందంటే మనకున్నటువంటి నాలెడ్జ్ పెరగడమే కాదు, మనకు కావాల్సినటువంటి ఎప్పుడైతే నాలెడ్జ్ పెరుగుతుందో కల్చరల్ వైజ్గా ఇక్కడి నుంచి అక్కడికి వ్యాపారం చేసుకోవడానికి, అక్కడున్న వాళ్ళకి ఇక్కడ ఆపర్చునిటీస్ని తెలుసుకోవడానికి, మన పిల్లలు కూడా అక్కడికి పోవడానికి దూరం మనకు దగ్గర అయిపోతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇండో సొమాలియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని నేను చైర్మన్గా దాన్ని ఫ్లోట్ చేయడం జరిగింది. ఆఫ్రికన్ కంట్రీస్లో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. పాపం అక్కడ వాళ్ళకు కూడా మనకున్నటువంటి నాలెడ్జ్ని ఉపయోగపడాలి. సో ఆ క్రమంలో ఏం చేశానంటే నేను ఈ ఇండో సోమాలియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టార్ట్ చేశాం. అది చాలా అద్భుతంగా, అంటే దాని గురించి ఆలోచించుకొని 2 months అయింది స్టార్ట్ చేసి యాక్చువల్గా. సో బట్ అది ఇప్పుడు అక్కడ సొమాలియా మొత్తం స్ప్రెడ్ అవుతుంది, ఇండియాలో కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అవుతుంది. అలా కాకుండా ఫికీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో కూడా నేను యూరోప్ దేశానికి సంబంధించినటువంటి కమిటీలో ఉన్నాను. అలాగే వివిధ దేశాలకు సంబంధించినటువంటి రకరకాల కమిటీస్లు అన్నింటిలో కూడా ఉండడం జరిగింది. అండ్ వ్యాపారానికి సంబంధించినటువంటి వాటిల్లో నేను ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పేసి దానికి ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్గా కూడా ఉన్నాను నేను. అంటే వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన వ్యాపారం చేస్తూనే ఇంకొకళ్ళకు కూడా మనం ఒక గ్రీన్ కార్పెట్, అంటే ఒక రోడ్డు మార్గం వేసినట్టుగా వాళ్ళకు కూడా వేసుకునేటువంటి అవకాశం మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఆ క్రమం అనేది ఇక్కడ నడుస్తూ ఉంది. సో అలా ప్లాన్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతికత కానివ్వండి, లేకుంటే కమర్షియల్గా కానివ్వండి, అంటే వ్యాపార దృక్పథంతో కానివ్వండి, వాళ్ళందరికీ ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా కనికి రావాలి. నాకున్నటువంటి నాలెడ్జ్ కూడా వాటన్నిటికీ ఉపయోగపడాలి. సో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ దాంతో వస్తాయి. మన ప్లేస్లో ఉన్నట్టు 1-2 సార్లు ఈ డెలిగేషన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల ఆ దూరం దగ్గర అవుతుంది. మనకున్నటువంటి ఆలోచనలు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, మనకున్న అవకాశాలను సద్వినియోగపరచుకోవడానికి కూడా ఇది పనికొస్తుంది. సో ఆ రకంగా నాకు అంతర్జాతీయ వ్యవహారాలు అనేవి నాకు చాలా ఉపయోగపడ్డాయి. అండ్ నేను కూడా దానికి ఏమన్నా ఉపయోగపడితే అది అదృష్టంగా నేను భావిస్తున్నాను. మోడీతోటి వెళ్ళాను. అలాగే ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారితో కూడా నేను చెకోస్లోవేకియాకు, అలాగే బల్గేరియా దేశానికి కూడా వెళ్ళడం జరిగింది. ఒక అద్భుతం ఏంటంటే అక్కడ ప్రెసిడెంట్స్తో పాటుగా ఉండేటువంటి అవకాశం, ఆ ప్రెసిడెంట్స్ ఇంట్లో ఉన్నటువంటి ఆ 10 మంది ఆ డెలిగేషన్లో ఒక దేశ స్థాయిలో జరిగినటువంటి ఒక సమస్యల మీద లేకుంటే అవకాశాల మీద చర్చలో పాల్గొనడం అనేది ఒక అద్భుతం. అంటే నేను ఎక్కడో పుట్టినటువంటి ఒక బిరిశెట్టిగూడెం, అనంకొండలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టిన నాకు ఇలాంటి అవకాశాలు ఒక అద్భుతమైనటువంటి మనుషులతోటి, అంటే ప్రెసిడెంట్ కొలంబోలో నేను చేస్తున్నప్పుడు రాజపక్ష గారితోటి, ఆయన ఇంట్లో నా కంపెనీ ప్రతినిధులందరికీ ఆయన ప్లేట్ అందించి మా కంపెనీ వాళ్ళందరికీ కూడా భోజనాలు వడ్డించాడు ఆయన. సో ఇలాంటి అన్నీ గొప్ప గొప్ప మెమరీస్. అంటే ఇవన్నీ నిజంగా చెప్పాలంటే హార్డ్ వర్క్ తోటే వస్తాయంటే కాదు, మనం చేసుకుంటూ పోతున్నప్పుడు అది అదృష్టం అనుకోండి, మీరు చేసిన హార్డ్ వర్క్ అనుకోండి, స్మార్ట్ వర్క్ అనుకోండి, అవకాశాలు అనేది వస్తాయి. అంటే ఎప్పుడు ఆపర్చునిటీ నాక్స్ ఫేవర్ ఓన్లీ ద ప్రిపేర్డ్ మైండ్ అని అంటారు. అవకాశాలన్నీ మనకు మానసికంగా మనం ఓపెన్గా చేసుకున్న వాళ్ళకి మాత్రమే డోర్ నాక్ చేస్తుందని అంటారు. మనం వాటికి ప్రిపేర్ అయ్యి మన పని మనం చేసుకుంటూ పోవాలి, అవకాశాలన్నీ మనకు వస్తూనే ఉంటాయి. ఈ రకంగా నాకు ఇలాంటి డెలిగేషన్స్, అంటే చైనాకు నేను వెళ్ళినప్పుడు చైనా ప్రెసిడెంట్, చైనా ప్రీమియర్ ఎవరైతే ఉంటారో చైనా ప్రీమియర్ తోటి ఇండియన్ డెలిగేషన్ నేను చీఫ్గా నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ అలాంటి సమావేశాలలో నాకు పాల్గొనేటువంటి అవకాశం వచ్చింది. ఎంతోమంది రాయబారులతోటిగా వచ్చింది, శ్రీలంక ప్రెసిడెంట్ తోటి వచ్చింది. కిర్గిస్థాన్లో నేను వ్యాపారం చేద్దామని పోయినప్పుడు అక్కడ నా గుడ్విల్ అవార్డు అక్కడ కూడా నేను తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఎన్నో అది ఇండియాలో ఉన్నటువంటి ద టాప్ నాచ్ గొప్ప గొప్ప వాళ్ళందరితోటి కలిసి వాళ్ళతో ట్రావెల్ చేయడము, రకరకాల యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడము, ఇలాంటి ఇండియన్ క్రికెట్ టీం లాంటిది, ఇండియన్ హాకీ టీం లాంటిది, అలాగే సాంస్కృతిక పరంగా బిస్మిల్లా ఖాన్ గారు లాంటి ప్రోగ్రాంలు, ఆయన లాస్ట్ ప్రోగ్రామ్ నేను ఆర్గనైజ్ చేసినప్పుడు హైదరాబాద్ అతను తీసుకొచ్చి అద్భుతమైన ప్రోగ్రామ్ సత్యసాయి నేమగామంలో బిస్మిల్లా ఖాన్, భారతరత్న బిస్మిల్లా ఖాన్ గారితో నేను ప్రోగ్రామ్ జరిగింది. ఇవన్నీ తలుచుకుంటే ఒక అత్యంత అనిర్వచనమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి క్షణాలుగా నేను భావిస్తాను. నేను ప్రపంచంలో 97 కంట్రీస్ తిరిగాను నేను. అంటే
ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబ్లో ఇలా పైనుంచి కింది దాకా తిరిగాను, అడ్డంగా తిరిగాను. పైన ఉన్నటువంటి ఆర్కిటికాకి వెళ్ళాను, కింద ఉన్న అంటార్కిటికాకి వెళ్ళాను నేను. అంటే చీకటి ఖండాలు 6 నెలలు వెళ్తుంటాయి, 6 నెలలు చీకట్లో ఉంటాయి. అక్కడికి కూడా నేను వెళ్ళి రావడం జరిగింది. హయ్యెస్ట్ టాప్ మౌంటైన్స్కి వెళ్ళాను, లోపల ఉన్నటువంటి సీ లోపల కూడా నేను వాక్ చేసి వచ్చాను. అంటే ఇదంతా కూడా మనం ఈ ప్లానెట్కి ఒక విజిటర్స్ మనం. అంటే మన భగవంతుడు మనని ఇక్కడ కొన్ని రోజులు ఉండినామని పంపించినటువంటి ఒక విజిటర్స్ మనం. సో విజిటర్గా ఉన్నప్పుడు మనం ఒక వైజాగ్ వెళ్తే, బెంగళూరు వెళ్తే, సింగపూర్ వెళ్తే మనం అక్కడ ఉన్నటువంటి చూడడానికి వస్తాం. బట్ ఈ భూమి మీద మనం వచ్చినప్పుడు మనం కూడా ఒక టూరిస్ట్ లాగా మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ టూరిజం మనం ఎక్స్ప్లోర్ చేయకపోతే కష్టం. అండ్ ప్రపంచంలో ఉన్నటువంటి సంస్కృతి అంతా తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడం వల్ల మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ అన్నితోటే నేను November 28 మొన్న మా ఇన్క్యూరబుల్ వండర్లస్ట్ అని చెప్పి నా ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ తోటి ఒక బుక్ని కూడా రాయడం జరిగింది. సో నా రచనా వ్యాసంగం తర్వాత నా కల్చరల్, అంటే నేను డ్యాన్సెస్లో, డ్రామాలో, వీటన్నిటిలో కూడా చిన్నప్పుడు పార్టిసిపేట్ చేయడం, లాట్ ఆఫ్ యూత్ ఫెస్టివల్స్ అన్నిటిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇలా రకరకాల విభాగాలలో ప్రవేశము, వాటిల్లో నేను మాస్టర్ కాలేకపోయినా అట్లీస్ట్ కొంత వీటన్నిటినీ చేసుకునేటువంటి అవకాశం నాకు కలిగింది. అంటే వ్యాపారంలో కూడా ఇవన్నీ నాకు ఉపయోగపడ్డాయి. అంటే ఎందుకంటున్నానంటే ఇవన్నీ నేను నా టైంను ట్రైన్ చేయడం కానివ్వండి, ఒక సోషల్ కాజ్ కోసము. ఇప్పుడు నా స్టాఫ్ అంతా కూడా వాళ్ళ బర్త్డే రోజు కంపల్సరీ ఏదో ఒక ఆర్ఫనేజ్ హోమ్కో లేకుంటే స్పెషల్ చిల్డ్రన్ హోమ్కో వెళ్ళి వాళ్ళు అక్కడ అరగంట గడిపి రావడం మొదలు చేస్తున్నారు. అంటే ఈ కల్చర్ డెవలప్ అయినప్పుడు ఒక తృప్తి అనిపిస్తుంది. అంటే మనం ఒక విత్తనం పెట్టాము, అది చెట్టుగా ఎదుగుతుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్ మనకు కలిగిస్తుంది. సో ఆ రకంగానే వెళ్తుంది. దాంతోపాటు స్పోర్ట్స్లో నేను చాలా ప్రోగ్రాంలు చేశాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనకు పేరు తెచ్చేది, మనుషుల లోపల ఫిట్నెస్ నింపేది, అండ్ ఒక రకంగా ఒక ఉత్సాహాన్ని నింపేది, మనుషుల లోపల క్రియేటివిటీ నింపేది ఏంటంటే క్రీడలే. ఆ క్రీడలలో మనకు కబడ్డీని నేను చాలా ప్రమోట్ చేశాను. అలాగే మిగతా రూరల్ క్రీడలు చాలా ప్రమోట్ చేయడం జరిగింది, హ్యాండ్బాల్ టోర్నీ లాంటివి అవన్నీ కూడా. దాంతోపాటుగా ఏంటంటే నేను క్రికెటర్స్ ఫస్ట్ 2020 క్రికెటర్స్ వచ్చినప్పుడు నేను రష్యాలో ఏదో ఒక మారుమూల ప్లేస్లో ఉన్నాను. బట్ అక్కడి నుంచే నేను అనౌన్స్ చేసేసి వాళ్ళందరికీ ఎంటైర్ ఇండియన్ క్రికెట్ టీంకు మా గోల్డ్ కోస్ట్ ప్రాజెక్ట్లో ప్లాట్స్ను ఇవ్వడం జరిగింది. వాళ్ళు 2 సార్లు వచ్చారు ఇక్కడికి. అనౌన్స్ చేసినప్పుడు వచ్చారు, మళ్ళీ నేను డాక్యుమెంట్స్ ఇస్తున్నప్పుడు కూడా మళ్ళీ వచ్చి వాళ్ళు డాక్యుమెంట్స్ని కూడా తీసుకోవడం జరిగింది. అది జరిగినప్పుడు ఒక చర్చ జరిగింది. అది ఇమీడియట్గా బాంబేలో ఉన్నప్పుడు ఇండియన్ హాకీ టీం, సార్ క్రికెటర్స్ మాత్రమే పట్టించుకుంటున్నారు, మిగతా క్రీడలు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని సెకండ్ సిటిజన్స్గా చూస్తున్నారు, మేము ఇంత కష్టపడ్డా కూడా మాకు చాలా కష్టంగా ఉందంటే వాళ్ళని కూడా మళ్ళీ నేను హైదరాబాద్ తీసుకొచ్చి ఎంటైర్ ఇండియన్ హాకీ టీం కూడా వాళ్ళ ఆసియా కప్ విన్నర్ ఐటంలో వాళ్ళందరినీ మళ్ళీ మా కోరల్ రీఫ్ అని కరీంనగర్ రోడ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులో వాళ్ళందరికీ కూడా నేను ప్లాట్స్ చేయడం జరిగింది. సో ఈ రకంగా అంటే ఏదో వ్యాపారం పరంగా నాకు ఒక మైలేజ్ వస్తుందనేది కాదు, బట్ వాళ్ళని హైదరాబాద్కు తీసుకురావడం, అది రియల్ ఎస్టేట్కి ఊతం ఇవ్వడం కానివ్వండి, హైదరాబాద్లో వాళ్ళని ఒక భాగస్వామ్యులు చేయడం అనుకోండి, అండ్ అట్ ద సేమ్ టైం నా వ్యాపార సంస్థ కావాల్సినటువంటి పేరు కూడా వస్తుందనేది ఇంటర్నల్గా ఉన్నటువంటి ఒక హిడెన్, అంటే దాంట్లో కనపడేది, అది నేను పెద్దగా చెప్పేదేం లేదు. సో ఈ రకంగా క్రీడలను ప్రమోట్ చేయాల్సి వచ్చినా కూడా, లేకుంటే సాంఘిక పరమైనటువంటి అంశాలను తీసుకున్నా కూడా వీటన్నిటిని చేసుకోవడం జరుగుతూ వస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి నాకు బట్టల విషయంలో నేను వేసుకునే షూస్, నేను వేసుకునే బట్టలు, నేను వేసుకునే వాచెస్, నా ఎంటైర్ అటైర్, సో ఇవన్నీ నా చిన్నప్పుడు కూడా ఏంటంటే ఒక షర్టుకు స్లీవ్ ఉంటే ఇంకో షర్టుకు ఉండకపోయేది, ఒక పాయింట్ పొట్టిగుంటే పాయింట్ పొడుగా. దట్స్ మై స్టైల్. అంటే ఒక ట్రెండ్ను సృష్టించడము, ఒక ట్రెండ్ను క్రియేట్ చేసుకొని బతకడం, నేను దాన్ని చేస్తూ కొన్ని రోజుల తర్వాత అదే ఒక ట్రెండ్ లాగా క్రియేట్ చేసినటువంటి అది నాకు చిన్నప్పటి నుంచి అలాగ వచ్చింది. ఈరోజు కూడా నేను అది కల్చరల్ డ్రెస్ అయి ఉండొచ్చు, నేను సామాజిక కార్యక్రమాల్లో పెడుతున్నప్పుడు నా డ్రెస్ కానీ, లేదా నా అటైర్ కానీ, చాలామంది డిజైనర్స్ కూడా చెప్తుంటారు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా నా దగ్గర ఉన్నంత వార్డ్రోబ్ ఉండదని. సో నాకేంటంటే ఎవ్రీ 2 months 3 months నేను నా వార్డ్రోబ్ను నేను మార్చుకుంటాను. నేనే నా డిజైనర్. నాకు 16 ఏళ్ల నుంచి నాకున్న ఒక డిజైనర్. ఆ డిజైనర్ తోటి కూర్చొని రాత్రి 8 నుంచి 12 అంటే నా ప్రాజెక్టులు ఎలా ప్లాన్ చేసుకుంటాను, నా డ్రెస్సెస్ని కూడా నేను అలా ప్లాన్ చేసుకుంటాను. అది నా ఫార్మల్ డ్రెస్సెస్ అయి ఉండొచ్చు, నా పార్టీ వేర్ అయి ఉండొచ్చు. ఒకసారి వేసుకున్నది రెండోసారి లేదు అనేలాగంటే ఆ స్పెషల్ అటెన్షన్ అనేది తెలియకుండానే వచ్చింది. అది ఈ ఈవెంట్కి ఇప్పుడు ఎలా వస్తారు అనేటువంటి ఒక క్యూరియాసిటీ డెవలప్ అయ్యేదాకా తీసుకెళ్ళగలిగాం. సో ఆ యూనిక్నెస్ను, అంటే ప్రతిదీ జస్ట్ ఏదో క్లాత్ అనేది కాదు, సెలెక్షన్ ఆఫ్ క్లాత్ కానీ, సెలెక్షన్ ఆఫ్ దాంట్లో ఉన్నటువంటి యాడ్-ఆన్స్ కానివ్వండి, ఆ స్టైలింగ్ కానీ, డిజైనింగ్ కానీ, వాటన్నిటిలో చేసుకుంటూ దాన్ని అంటే ఫిలిం లైన్లో ఉన్నటువంటి టాప్ హీరోస్ కూడా ఉన్నటువంటి డ్రెస్సెస్ నా ఫొటోస్ పంపించేసాయని వాళ్ళు ఏదైనా కొత్త పిక్చర్ వస్తున్నప్పుడు అడిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అండ్ వాళ్ళకు డిజైన్ చేసే వాళ్ళు కూడా కొంతమంది మాకొక్కడే ఒకడు ఛాలెంజ్గా ఉంటుంది ఇండస్ట్రీలో, మాకు ఇండస్ట్రీ నుంచి కాదు ఛాలెంజ్, మాకు బిజినెస్, అందులో బిజినెస్లో రియల్ ఎస్టేట్ అనగానే
ఏంటంటే ఆ గోల్డ్ రింగ్స్ అన్నీ పెట్టేసుకోవడము, ఒక స్పోర్ట్స్ షూస్ వేసుకోవడం, బట్టలు వైట్ డ్రెస్ వేసుకోవడం అలాంటివి ఉంటాయి. అలాంటిది అవసరం లేదనుకుంటాను. నా స్టాఫ్ కూడా అదే చెప్తాను, ట్రెండీగా ఉండండి, స్టైలిష్గా ఉండండి, వీఆర్ ఇంటూ గ్లామర్ వరల్డ్ అనుకోండి అని చెప్తాను. సో దట్ స్టైలింగ్ ఇస్ నా గాగుల్స్ నా దగ్గర కనీసం ఒక 200 గాగుల్స్ ఉంటాయి, 300 సూట్స్ ఉంటాయి, కనీసం 200 పేర్స్ ఆఫ్ షూస్ ఉంటాయి. సో దిస్ ఇస్ హౌ ఐ స్పెండ్ మై మనీ ఫర్ మై పర్సనల్ యూటిలైజేషన్లోకి వస్తే నాకున్న హ్యాబిట్స్ ఇవే. కాబట్టి నాకున్న వాచెస్ కలెక్షన్స్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ వాచెస్ కలెక్షన్స్ ఉంటాయి. సో ఇలా ఇయర్లీ ఒకసారి కేస్టల్ పార్టీ అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నటువంటి హూయిస్ హూను పిలిచేసి పాటిస్తాం. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. ఒకసారి బాస్ ఉంటుంది, ఒకసారి మాఫియా ఉంటుంది, ఒకసారి బాలీవుడ్ స్టైల్ అని ఉంటుంది, ఇంకోసారి ఆక్వా థీమ్ అని ఉంటుంది, ఒకసారి మొరాకన్ స్టైల్ అని ఉంటుంది. సో ఆ స్టైల్లో ఉన్నటువంటి డ్రెస్ సెన్స్ హైదరాబాద్లో అందరికీ అదొక ట్రెండ్ లాగా ఉంటుంది. అంటే ప్రతిరోజును ఒక అద్భుతంగా తయారు చేసుకోవడం, అంటే మనం ప్రజెంట్ చేసుకోకపోతే మనం ఆ ట్రెండ్ నేను ఆనందిస్తాను. ఎవరి కోసమో కాదు, నేను డ్రెస్ వేసుకొని ఎవరు కలవని ప్లేస్లో పోతున్నప్పుడు ఎవరు కలవరు కదా అనేది ఉండదు. నా స్టైల్ నాకు ఉండాలని కోరుకుంటాను. సో ఆ రకంగా కిరణ్ అంటే ఒక ట్రెండ్, కిరణ్ అంటే ఒక స్టైల్ అనేది అయితే నాకు ఒక ఐడెంటిటీ నేను తెచ్చుకోగలిగాను నేను అనుకుంటాను. సో ఆ ట్రెండ్ ఇంకా ఎన్ని రోజులు అంటే చిన్నప్పటి నుంచి నేను అది సీఓ అయినప్పటి నుంచి కాదు, సీఓ కంటే ముందు, సీఓ అయిన తర్వాత ఇంకా ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు ఆ ప్రొఫెషనల్ స్టైలింగ్ అనేది కూడా వచ్చింది. సో Kiran.in అని నా మీద కొన్ని సాంగ్స్ కూడా నేను యూత్ కోసం మోటివేట్ చేసిన సాంగ్స్ నేను షూట్ చేశాను. అండ్ పోర్ట్ఫోలియోస్లో కూడా నాకు ఇలాంటి విషయాలలో ఒక రకంగా నాకు ఇన్హిబిషన్స్ లేవు, నాకు ఎలాంటి మొహమాటాలు లేవు. నేను రెడ్ కలర్ పాయింట్లు వాడతాను, ఎల్లో కలర్ పాయింట్లు వాడతాను, పింక్ కలర్ వాడతాను. దట్స్ మై ట్రెండ్, దట్స్ మై స్టైల్. అది ఎవరో అనుకుంటున్నారని కాదు, నా ఆనందం, నా ఆలోచన, నా వ్యక్తిత్వం, నాకున్నటువంటి అభిరుచిని నా మీద నేను చూపించుకుంటాను. దాన్నే ప్రజెంట్ చేస్తాను. సో డెఫినెట్గా నేను యూత్కి అందరికీ ఏం చెప్తానంటే, లెట్స్ బీ ఏ ట్రెండ్ సెటర్. ఇండియా అంటే ఫ్యాషన్ అనుకోవాలి, ఇండియా అంటే ట్రెండ్ అనుకోవాలి. మనకున్నటువంటి ఏమీ మన దగ్గర లేకుండా లేము, మనం ఎవరిని ఫాలో అవ్వకూడదు. లెట్స్ క్రియేట్ అవర్ ఓన్ వరల్డ్, లెట్స్ షో ద వరల్డ్ దట్ వీఆర్ డిఫరెంట్ అండ్ వీఆర్ ట్రెండ్ సెట్టర్స్ అని మనం చెప్పుకోవాలి. సో నా కార్ల విషయంలో కూడా నా దగ్గర లేని కార్ లేదు. నాకు అదొక కార్ల మీద కూడా నాకు ఒక రకమైన, నేను బైక్స్ని వాడాను. సుజుకి ఇంట్రూడర్ లాంటివి ఉన్నాయి, రేంజ్ రోవర్ లాంటివి ఉన్నాయి, జాగ్వర్ లాంటివి ఉన్నాయి, బిఎండబ్ల్యూలు ఉన్నాయి, మెర్సిడీస్లు ఉన్నాయి. ఇది ఒక రకమైనటువంటి, సో నాకు వేరే దాంట్లో కాకుండా నాకున్న వీటిలో ఉంటాను. అలాగే నేను ఈ రోజుకు స్కూటర్ మీద పోవడానికి నాకేం మొహమాటం లేదు, సైకిల్ తొక్కాలన్నా నాకు లేదు. సో అవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. అంటే మనకు సకల కళ అంటారు కదా, అన్నిట్లలో ఉండాలి మనిషి. ఒక బ్రాండ్కి అలవాటు పడినట్టు ఉండకూడదు, నాన్ బ్రాండ్లో ఆర్డినరీగా ఉన్నటువంటి ఒక లెనిన్ క్లాత్ను మనం వేసుకొని బయటికి వెళ్ళేటువంటి ఆ పద్ధతిలో కూడా ఉండాలి. సో మనిషి అన్ని రకాలుగా, అంటే మనం చలికి అన్ని సీజన్స్కి ఎట్లా అలవాటు పడతామో, అన్ని రకాల వాతావరణాలకు మనం ఎలా అలవాటు పడతామో, మనిషి జీవితంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా మనము ఒక 5 స్టార్ హోటల్లో కూర్చోగలగాలి, ఒక దాబాలో, ఒక ఆర్డినరీ హోటల్లో చెట్టు పక్కన ఉన్న దాంట్లో అక్కడ కూర్చొని అక్కడ ఉన్నటువంటి చిన్న దిమ్మ మీద కూర్చొని అక్కడ చిన్న కప్పులో ఒక టీ తాగుతూ అక్కడ ఉన్న వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడానికి కూడా ఆనందపడాలి. అదే జీవితం, ఒకటే జీవితం. జిందగీ నహీ మిలేగా దుబారా, ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్, లెట్స్ లీవ్ ఇట్ టు ద కోర్, లెట్స్ నాట్ రిపెంట్. రేపటి రోజులో ఇది జరగలేదు నాకు అనేది ఉండకుండా ఉండాలంటే అంత అందంగా మీ డైరీని మీరు తయారు చేసుకోండి. ప్రతిదీ స్టైల్ ఎలిమెంట్ పెట్టుకోండి. ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలంటే ప్రతిరోజు మీ లోపల మీ డ్రెస్ దగ్గర నుంచి, మీ ఆలోచన నుంచి, మీ యాక్షన్స్ నుంచి, మీరు చేసే ప్రతి పని నుంచి ట్రెండ్గా పెట్టుకోండి. ఫెయిల్యూర్స్ వస్తాయి, సక్సెస్లు వస్తాయి, మంచి అంటారు, చెడు అంటారు, మేము తిట్టే వాళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, ఏదైనా జరగవచ్చు. డోంట్ వరీ, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఈ రోజుల్లో అంటే యూత్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే, ఈ రోజున ఎక్కువగా 25 నుంచి 45 వయసులో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మీరు జపాన్లో తీసుకుంటే, లేదా మీరు ఇటలీలో తీసుకుంటే, లేదా జర్మనీలో తీసుకుంటే, వాళ్ళకు 70% ఆఫ్ ది పాపులేషన్ దే ఆర్ మోర్ దెన్ 65 years. అదొక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. అంటే ఓల్డ్ ఏజ్ను ఎలా చేయాలి, అంటే ఎవరి కోసం సంపాదించాలి, ఎవరి కోసం వెల్త్ క్రియేట్ చేయాలి. ఆ దేశంలో ఉన్నటువంటి ఆలోచించే క్రియేటివిటీ మనుషులు తగ్గిపోతున్నారు. అంటే 60-70 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళకు ఇంకా జీవితాన్ని అన్ని పాత నెమరేసుకోవడమే ఉంటుంది తప్ప ఇంకేం కనపడదు. బట్ మనకున్నది ఏంటంటే, ఇది దాదాపు 60% ఆఫ్ ది పాపులేషన్ మనకు అదృష్టవశాత్తు ఇది చాలా ఓల్డెస్ట్ సివిలైజేషన్ అయినా కూడా మనం పాస్ అవుతున్నది మటుకు 25 to 45 ఏజ్ గ్రూప్లో ఉన్నాం. అంటే ఇక్కడ మనం ప్రతి మనిషి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మన రూట్స్ని మర్చిపోద్దు. మనం అమెరికా మీద, యూరోప్ మీద ఇష్టాలు ఉండాలి, పోవాలి, మళ్ళీ నేను బ్యాక్ రావాలి. నేను, నా దేశం, నా ప్రాంతం, నేను ఎక్కడైతే పుట్టానో ఆ ప్రాంతాన్ని నేను నాకున్నటువంటి టాలెంట్ తోటి, నాకున్న రిసోర్సెస్ తోటి నేను ఎలా వాటిని వాట్ యు కాల్ దట్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను. అది ఫైనాన్షియల్గా కానీ, మన నాలెడ్జ్ తోటి కానీ నాలెడ్జ్ బ్రెయిన్ డ్రైన్ అంటారు. అంటే బ్రెయిన్
అనేది మనకున్నటువంటి తెలివితేటలు అనేది ఇంకొకరికి ఉపయోగపడేలాగా మనం వేరే దేశానికి వెళ్ళి అక్కడెక్కడో పనిచేసి చాలా బాగున్నాం అనుకునే కంటే మనకి ఇక్కడ కావాల్సినటువంటి అన్ని వనరులు ఉన్నాయి. అద్భుతంగా నీ చుట్టుపక్కల నువ్వు గొప్పవాడమైనప్పుడు అక్కడ ఎవరో థర్డ్ పార్టీ నేను ఎవరో పిలిచి మెచ్చుకుంటే దానికి ఉండదు. ఇక్కడ నీకు తెలిసినటువంటి నీ కుటుంబంలో, నీ వసుదైక కుటుంబంలో, నీ ప్రపంచంలో నువ్వు గొప్పవాడు అయితే నీకు ఉండేటువంటి ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంతో తృప్తినిస్తుంది జీవితాన్ని అర్థం చేసుకోండి. జీవితాన్ని సార్థకత కావాలి అని అనుకుంటే దాన్ని ఒక డబ్బులతోటే కాదు, నీ డబ్బులతో పాటు నీ సాంస్కృతికత అండ్ నీకున్నటువంటి ఆ కల్చర్ కానివ్వండి, నీకున్నటువంటి రూట్స్ కానివ్వండి, నీకున్నటువంటి ఎన్విరాన్మెంట్, ఆ వాళ్ళను కూడా మీరు అదంతా కలిస్తేనే జీవితం అనేది అనుకోవాలి. ఇండివిజువల్గా నేను, నా 2 పిల్లలు, నాకున్నటువంటి అమ్మ నాన్న, ఈ నలుగురే ప్రపంచం కాదు. నీకున్నటువంటి ప్రపంచాన్ని విస్తరించుకొని ఆ ప్రపంచంలో ఒక రారాజులాగా ఒక కలకాలం నీకు పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? అలాగే నేను చాలాసార్లు నేను చెప్తుంటాను, ఈ పిజ్జా బర్గర్ లైఫ్ వద్దు. అంటే ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నాం మనం. ఫాస్ట్ ఫుడ్ వద్దు. ఏదని ఆలోచిస్తే నాకు ఈ రోజున పెడుతున్నాను, వాల్యుయేషన్ వస్తుంది, నేను ఇలా ఎదుగుతాను అంతే. అంటే 1, 2, 10 అంతే స్టెప్ అనుకుంటున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అనేది ఆలోచించట్లేదు మనం. ఎదగండి, కానీ ఆర్గానిక్గా ఎదగండి. నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, తొందరపడకండి. ఒక్కసారి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే పెద్ద చెట్టు కూడా ఆ వేళ్లను ఫస్ట్ మనం పెట్టిన తర్వాత 2-3 ఏళ్ళు మనం పెట్టేస్తే ఆ తర్వాత అది ఎక్కడ వాటర్ ఉంటే అటువైపు అది ఎత్తుక్కుంటూ పోతుంది. ఎప్పుడైతే వేరు స్ట్రాంగ్ ఉంటుందో పైన కట్ చేసినాక కూడా మళ్ళీ చిగురు వస్తుంది. మనిషి కూడా మీకున్నటువంటి రూట్స్ను స్ట్రాంగ్ చేయకుండా ఈ రోజున మీకు చాలా ఫాస్ట్గా ఎదుగుతున్నారు, చాలా ఫాస్ట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, చాలా ఫాస్ట్గా సూసైడల్ టెంప్టేషన్స్కి వెళ్ళిపోతున్నారు. ఏది కాదు అంటే మెచ్యూరిటీ లేకుండా స్ట్రాంగ్ మనకున్నటువంటి మెంటల్ ఎబిలిటీని పెంచుకుంటున్నప్పుడు, అంటే అవన్నీ ఎందుకు కారణాలు? ఎబిలిటీ పెంచుకోకపోవడం వల్ల బాడీలో వీక్నెస్ ఉన్నప్పుడు మనం ఎలా అయితే నీరసపడిపోతామో మెంటల్ వీక్నెస్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. ఆ మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉండగలుగుతాం, దాంట్లో ఉన్నటువంటి ఆ పట్టు మనకున్నటువంటి అనలిటికల్ పవర్ ఎంతగా రావాలి, ఆ ఒడిదొడుకులు ఉండడము, డే అండ్ లైట్ని చూడడము, బ్లాక్ అండ్ వైట్ని చూడడము, ఇదే జీవితం. మనం ఓన్లీ వైట్ని చూడడానికి పుట్ల. మనకు వైట్నెస్కు దాని బ్యూటీ తెలవాలంటే డార్క్నెస్కు మనకు దాని వాల్యూ ఏంటో తెలవాలి. పడితే కానీ లేస్తున్నటువంటి దాని ఆనందం మనకి ఎప్పుడు తెలియదు. కాబట్టి లైఫ్ను నెక్స్ట్ 20 ఇయర్స్కి ఒక విజన్ డాక్యుమెంట్ డెవలప్ చేసుకోండి. క్రమంగా ఎదగండి. ప్రతి మెమరీ అంటే ఆ దలుగులో ఉన్నటువంటి దాంట్లో 1 నుంచి 10కి ఒకటేసారి వెళ్ళిపోతే ఆ 2-3 దాంట్లో ఉన్నటువంటి మెమరీలు మీకు ఏవి తెలియదు. కాబట్టి ప్రతిదీ కూడా ఆ సైకిల్లో ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటూ పోతున్నప్పుడు మనిషి జీవితం ఎప్పుడు కానీ జ్ఞాపకాలే, అంతకుమించి లేదు. జీవితాన్ని మీరు డిఫైన్ చేయాలంటే మీకు క్లియర్గా కనపడేది ఏంటంటే ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి, ఇంకేమీ లేదు. మీరు ప్రతిదీ కూడా మేము కళ్ళు మూసుకుంటే కనపడే జ్ఞాపకాలే మీ జీవితం. కాబట్టి ఎన్ని జ్ఞాపకాలను మీరు క్యాప్చర్ చేసుకోగలుగుతారు, ఎన్ని ఉంటాయి అనేది రాసుకోండి. అవి అయ్యేలాగా ఆచరించండి. మీకున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల్ని కూడా మీరు పార్ట్ అని అనుకోండి. అసహించుకోకండి, దూరం పెట్టకండి. మీకున్నటువంటి పేరెంట్స్ను ఫస్ట్ ఇష్టపడండి. ఎవరైతే పేరెంట్స్ని ఇష్టపడరో వాళ్ళు మనిషి పుట్టుకకు సార్థకత ఉండదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే జన్మ కారణమైన దేవుణ్ణి మీరు ఫస్ట్ కాదు ఆలోచించాల్సింది, ఫస్ట్ మీ పేరెంట్స్ను మీరు ఇష్టపడాలి. కనపడడు దేవుడు, కనపడేవాళ్ళు దేవుడు పేరెంట్స్. ఆ తర్వాత మీ తొడబుట్టులు, మీకున్నటువంటి వైఫ్, చిల్డ్రన్, ఆ తర్వాత ఉన్నటువంటి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీని, వాళ్ళని ఎంతగా ఇష్టపడుతుంటే మీ జీవితానికి అంతగా బ్యూటీ వస్తుంది. అంతగా మీరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, నేను ఏదో చేసి వాళ్ళని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటారు. మీరు ఇన్స్పిరేషన్కి ఒక నాంది కాండి. మీ జీవితం ఒక పుస్తకం కావాలని నేను కోరుకుంటున్నాను. ఇదే భారతదేశానికి మనం ఇవ్వాల్సినటువంటి ఒక గొప్ప బహుమతి. మనతోటే సరిపోదు. ఎప్పుడెప్పుడో పెట్టిన ఆర్యభట్ట లాంటి వాళ్ళు, తర్వాత అప్పుడెప్పుడో పుట్టినటువంటి నన్నయ్య లాంటి వాళ్ళని మనం ఇవ్వాలటికి అనుకుంటున్నాం. మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు వాళ్ళు అనుకోవాలి. మీ జీవితం ఎప్పుడు ఉంటుందంటే మీరు పోయిన తర్వాత 50 ఏళ్ళకు 100 ఏళ్ళ గురించి మీ గురించి మాట్లాడుకోకపోతే మీరు ఇప్పుడు గడుపుతున్నటువంటి ప్రతి క్షణం వేస్ట్. కాబట్టి ప్రతి క్షణం కూడా మీరు దేనికోసం పెట్టాలంటే మనం పోయిన తర్వాత 50-100 ఏళ్ళు మనము, మన కుటుంబము ప్లస్ సొసైటీ గుర్తుపెట్టుకోవడానికి ఏం చేశామనేది ప్రతి వాళ్ళు ఆలోచించండి. దానివైపే మీ సమయాన్ని, మీకున్న ఎనర్జీస్ అన్ని ఇన్వెస్ట్ చేయండి. బికమ్ ఏ రోల్ మోడల్, బికమ్ ఏ సెలబ్రిటీ అండ్ బికమ్ ఏ ట్రూ ఇండియన్ అండ్ గెటప్ ఇండియన్. ఉత్తిష్ట భారత అని నేను చెప్తుంటాను. నేను జనరల్గా గెటప్ ఇండియన్, ఉత్తిష్ట అంటే గెటప్ ఇండియన్ అండ్ లెట్ us do 1 ఇంచ్ ఎక్స్ట్రా. మనం చేసేదానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా చేయడం మొదలు పెడదాం. ఆ ఇంచు ఎక్స్ట్రా దాన్నే గ్రోత్ అని అంటారు, ఎదుగుదల అంటారు. ఒక్కసారి ఎదగడం మొదలైతే అది ఎక్కడికైనా మిమ్మల్ని తీసుకెళ్తుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్నో మన డ్యాన్సెస్, మన డ్రామాస్, మనకు సంబంధించినటువంటి పాటలు, మన
సాంస్కృతిక ఎన్నిటికో నేను చేదోడు వాదోడుగా నిలిచి వాటన్నిటిని ప్రమోట్ చేయించడం జరిగింది. అంటే వాటన్నిటి ఎందుకంటే మనం వెస్టర్నైజ్ వైపు వెళ్తున్నప్పుడు మనకున్నటువంటి ఒరిజినల్గా ఉన్నటువంటి లలిత కళలను మనం ప్రోత్సహించకపోతే బాగుండదన్న ఉద్దేశంతో వాటిని కూడా నేను చాలా వాటిల్లో పోవడము, వాటిల్లో ఒక రకంగా నాకు నేను సేదతీరాను. వాటిని నేను ప్రమోట్ చేసేది అనేది పక్కన పెడితే అలాంటి వాటిల్లో అలాంటి వాటిని ప్రోత్సహించాలి, అలాంటి వాటిని నిలబడాలి, ఆ నాటకాలు కూడా మనకు నిలబడాలి. సో ఆ ఉద్దేశంతో వాటిని సురభి నాటకాలకు కూడా నేను 100 మంది వాళ్ళ పిల్లల్ని కూడా రమణాచారి గారు దాన్ని ప్రమోట్ చేసినప్పుడు డెఫినెట్గా నేను ఉంటాను భయ్య అని చెప్పేసి వాళ్ళకు 100 మందికి నేను ఒక 3 years పాటు వాళ్ళకి ఎడ్యుకేషన్ మొత్తం నేను స్పాన్సర్ చేయడం జరిగింది వాళ్ళ పిల్లలందరికీ. సో ఆ నాటకాన్ని కూడా సురభి వాళ్ళకి కూడా నేను ప్రమోట్ చేసి వాళ్ళని కూడా ముందుకు కొంతకాలం పాటు నేను సపోర్ట్ ఇచ్చాను. సో ఈ రకంగా నా ట్రావెల్ ప్లాన్స్ కానివ్వండి, నాకున్నటువంటి రచనా వ్యాసంగం విషయంలో కానివ్వండి, నేను ఈ స్పోర్ట్స్ విషయంలో కానివ్వండి, నేను చేసేటువంటి ఈ సాంస్కృతిక లేదా సామాజిక సేవా కార్యక్రమాలలో అనుకోండి, ఇవన్నీ చేస్తూ అలా నా ప్రస్థానాన్ని నేను కొనసాగిస్తూ వస్తున్నాను. జీవితం మనకు ఎక్కడి నుంచి మొదలైంది అనేది మనం కనుక రూట్స్ని కనుక మనం అర్థం చేసుకుంటే, నా జీవితం కూడా ఏంటంటే నేను మొదలుపెట్టినటువంటి సమయాన్ని కనుక తీసుకుంటే ఒక బిర్షెట్టిగూడెం అని చెప్పేసి మనకు ఖమ్మంకు వరంగల్కు మధ్యలో వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి తొర్రూరుకు దగ్గరలో ఉన్నటువంటి ఒక విలేజ్లో బిర్షెట్టిగూడెంలో తాతగారు మా నాన్నగారు వారికి పెద్ద కుమారుడిగా ఉండేవాడు. అక్కడ మా ఫాదర్ నా ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిన తర్వాత మా మదర్ది వరంగల్ పుష్పకుమారి, ఫాదర్ పేరు వెంకటేశ్వర్లు, తను లేరు. మా మదర్ మటుకు ఇప్పుడు నాతోటే ఉంటారు. వరంగల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో నేను పుట్టడం జరిగింది. వరంగల్లో నా మొట్టమొదటి అక్షరాభ్యాసం అదంతా జరిగినా కూడా నా మేజర్గా నాకున్నటువంటి హై స్కూల్ వరకు, ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అంతా కూడా పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే నా జీవితం మీద ప్రభావితం చేసినటువంటి నా గురువు మా మదర్. నేను మదర్గా ప్లస్ నా గురువుగా అనుకుంటాను. ఎందుకంటే లాట్ ఆఫ్ థింగ్స్ అంటే నేను ఈ రోజున చేస్తున్నటువంటి చాలా విషయాలలో డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ కానీ మా మదర్ది ఉంది. అలాగే నా మీద కూడా మా మదర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే డిసిప్లిన్ విషయంలో కానీ, అనుకున్న విషయాలను అనుకున్నట్టుగా చేయడంలో కానీ, ఎవరికైనా మనం ఏదైనా చేయగలిగితే చేయాలనుకునేటువంటి విషయంలో కానీ నాకు ఒక చక్కటి మార్గదర్శి అంటే మా మదర్ అని నేను చెప్పుకోవచ్చు. అంటే అక్షరాభ్యాసం నుండి అక్కడ దాకా మా మేనమామ శేషయ్య గారు అని చెప్పేసి తను DMHOగా వరంగల్లో పనిచేసేవారు. వాళ్ళ ఇంట్లో ఉండి నేను చదువుకున్నాను. తర్వాత కరీంనగర్లో బాబాయ్ దగ్గర నేను పెరిగాను. ఆ తర్వాత పెద్దపల్లిలో మా మదర్ ఫాదర్ ఇద్దరు కూడా, మదర్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, ఫాదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండి కరీంనగర్ పెద్దపల్లిలో ఉన్నప్పుడు పెద్దపల్లిలో నాది ఇండియా మిషన్ హై స్కూల్లో ప్లస్ గవర్నమెంట్ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్లో నాది ఇంటర్మీడియట్ వరకు ఎంపీసీ వరకు అక్కడ చదువుకోవడం జరిగింది. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. అంటే పేరెంట్స్, మా మదర్ కానీ ఫాదర్ కానీ ఒక రెస్ట్రిక్టెడ్ ఒక బ్రాకెట్లో నన్ను పెంచినట్టు కాకుండా నాకున్న ఆలోచనలను అవన్నీ ఇచ్చారు. బట్ తెలియక నాకు ఇప్పటికీ చాలా విచిత్రంగా అనిపించేది ఏంటంటే ఇన్ని రకాల అభిరుచుల మీద వీటన్నిటి మీద బీజం పడింది. ఈ రోజున నేను ఏది చేస్తున్నా కూడా అదన్నీ చూస్తే నాకు గుర్తు తెలియనప్పటి నుంచే నాకు మొదలైనవి. అంటే అది సాంస్కృతిక పరంగా కానీ, రచన పరంగా కానివ్వండి, లేకపోతే నేను చేసేటువంటి మిగతా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో కానివ్వండి, వీటన్నిటిలో కూడా నాకు బీజం పడింది మటుకు ప్రైమరీ లెవెల్లోనే. సో పెద్దపల్లిలో నేను చదువుతున్నప్పుడు నేను ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కానివ్వండి, లేకుంటే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి, లేకుంటే కల్చరల్ కాంపిటీషన్స్ లేదా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అన్నిటిలో పార్టిసిపేట్ చేయడం కానీ, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ నాకు నా ఫ్రెండ్స్ తోటి మూవ్ అయినటువంటి పద్ధతుల్లో నేను వాళ్ళని లీడ్ చేసే పద్ధతి కానీ, వాళ్ళతోటి నేను మమైకమయ్యి వాళ్ళతోటి నేను కమెంట్ చేసి కంట్రోల్ చేసే పద్ధతిలో కానీ అక్కడి నుంచే నాకు మొదలైంది. ఈ రోజున నేను ఒక వ్యాపార సంస్థ నేను నిర్వహిస్తున్నానంటే దాంట్లో ఉన్నటువంటి లీడర్షిప్ కనుక తీసుకుంటే అది ఆ చిన్నప్పటి నుంచి ఆ రోజున ఫ్రెండ్స్ని చేశాను. ఈ రోజున నా ఫ్యామిలీ కుటుంబంగా భావిస్తున్నటువంటి నా సుచిరిని నేను చేస్తున్నాను. పెద్దపల్లిలో నాకు హై స్కూల్లో ఉన్నప్పుడు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్, సైన్స్ ఫేర్స్ వీటన్నిటిలో పార్టిసిపేట్ చేశాను. అంటే కరీంనగర్కి రావడం, కరీంనగర్లో పార్టిసిపేట్ చేయడము, ఇవన్నిటిలో ఇన్వాల్వ్ అవ్వడం. అంటే స్కూల్లో ఒక స్వీటెస్ట్ స్టూడెంట్గా నేను అక్కడ పేరు పొందాను. అంటే నేను ఎడ్యుకేషన్లో నేను అంత గొప్ప కాదు. అంటే ఎడ్యుకేషన్లో నేను ఏదో డిస్టింక్షన్ స్టూడెంట్ నేను కాదు. నేను ఒక యావరేజ్ స్టూడెంట్ మాత్రమే. బట్ మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో మటుకు డెఫినెట్గా నేను నాకంటూ ఒక ప్రత్యేకతను మటుకు నేను నా స్కూల్లో కానీ వాటన్నిటిలో నేను చేసుకున్నాను. అక్కడ నుండి నేను నా ప్రస్థానాన్ని మళ్ళీ పాలిటెక్నిక్ నేను
వనపర్తి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ రావడం, అక్కడ నేను ఇండిపెండెంట్గా అంటే పేరెంట్స్ తోటి లేకుండా ఒక ఇండిపెండెంట్గా నేను బయట ఉండడానికి రకరకాల మనుషులు రకరకాల స్వభావాలు బయట నుంచి వచ్చిన వాళ్ళందరితోటి హాస్టల్లో ఉండడం, వీటన్నిటితోటి ఒక రకమైనటువంటి అంటే వాళ్ళతో కలిసి ఉండడంతో నాకు ఆ ఫ్రీడమ్ అనేది అంటే ఇంటర్మీడియట్ అయిపోయి ఆ రోజులలో బయటికి రాగానే ఒక చక్కటి అవకాశం నాకు అది ఇచ్చింది. తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ నేను ఆదిలాబాద్లో DCCP అని డిప్లొమా ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ అని పాలిటెక్నిక్లో చేశాను నేను దాన్ని. అది నేను మళ్ళీ ఆదిలాబాద్లో మా చిన్న బాబాయ్ కృష్ణ అని తను ఆదిలాబాద్లో ఉండేవాడు. సో తన దగ్గర CCIలో పనిచేస్తుండేవాడు. తను అక్కడ పాలిటెక్నిక్ నేను షిఫ్ట్ అయ్యాను. తన దగ్గర ఒక 1 year ఉన్నాను. సో తన దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా తనని చూసి నేను ఫ్యాషన్ మీద ఒక స్టైల్ మీద తను ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి వాళ్ళలో నాకు ఆదర్శం, నాకు గురువు లాంటి వాడు తను. సో అక్కడ పాలిటెక్నిక్ చేస్తున్నప్పుడు కూడా చాలా విషయాలలో అంటే చాలా కల్చరల్ విషయాల్లో కానీ లేకపోతే ఆ బయటికి వెళ్ళేసి బయట ఉన్నటువంటి ఎక్స్ప్లోర్ చేయడం కానీ ఇటువంటి వాటన్నిటిలో నాకు అక్కడ ఒక అవకాశం కలిగింది. అక్కడ నుండి మళ్ళీ నేను వరంగల్కి వచ్చి నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు కానివ్వండి, అలాగే నాకు నా LLB నేను అక్కడ చేస్తున్నప్పుడు కానీ లేకుంటే PG మన కాకతీయ యూనివర్సిటీలో PG చేస్తున్నప్పుడు కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు అక్కడ ఒక అవకాశం నాకు కలిగింది. అక్కడ ఈ వరంగల్ అనేది నాకు అంటే నేను మొదలుపెట్టింది అక్కడే, మళ్ళీ నేను తిరిగి వచ్చేసి మళ్ళీ వరంగల్లో మా పెద్ద బాబాయ్ మురళీధర్ గారు అక్కడ మన మున్సిపాలిటీలో పనిచేసేవాళ్ళు. సో తన దగ్గర మళ్ళీ నేను అక్కడ గ్రాడ్యుయేషన్ నుండి PG దాకా నేను అన్నీ చేస్తూ తన దగ్గర ఉన్నాను. నేను అక్కడే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఒక యూత్ ఐకాన్గా నేను పేరు తెచ్చుకున్నాను. అంటే ఒక వరంగల్ జిల్లా అనేది ఒక Tier 2 సిటీ. సో అక్కడ ఏదన్నా మనం చేస్తున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రీమ్గా కొంచెం ఆడ్గా అనిపిస్తుంది. అంటే సిటీ హైదరాబాద్లో చేసేలాగా ఉండదు. బట్ ఆ రోజుల్లో ఒక ఫ్యాషన్కు ఎలా ఉండాలి అనేది చాలా విచిత్రంగా, అంటే ఎవ్రీ సాటర్డే నేను ఒక డ్రెస్ కొట్టించుకోవడం కానీ లేకపోతే నా ఒక LML వెస్పా ఉండే దాని మీద ఒక సిటీ బాయ్. ఈరోజు కూడా వరంగల్లో ఉన్న పాత ఫ్రెండ్స్ ఎవరు అన్నప్పుడు కిరణ్ అని నేను ఇక్కడ లైన్ కిరణ్గా నేను ఎంత పాపులర్, వరంగల్లో నేను సిటీ బాయ్గా అంతే పాపులర్. సో ఆ రకంగా ఒక ట్రెండ్ అనేది అక్కడ సృష్టించడం జరిగింది. కాజీపేట నుండి వరంగల్ వరకు ఉన్నటువంటి ప్రతి సెంటర్లో ఒక్కొక్క యూత్ జనరల్గా అక్కడ ఒక గ్యాదరింగ్ కానీ అక్కడ ఒక చిన్న గ్రూప్ లాగా ఉంటుంది. బట్ ప్రతి ప్లేస్లో కూడా నాకు తెలియకుండా నాకంటూ ఫ్రెండ్స్ కానీ ఒక అసోసియేషన్ కానీ మొదలయ్యి ఎంటైర్ ట్రై సిటీలో ఉన్నటువంటి ప్రతి చోట నాకు ఒక విపరీతమైనటువంటి ఫ్రెండ్స్ అనేది అక్కడ కావడం, అది నా జీవితంలో చాలా ఎక్స్కలేట్ చేసింది. బట్ వీటన్నిటితో పాటు నాకు పేరెంట్స్ నాకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ను ఎక్కడ అదేంటో అది ఒక దైవ సంకల్పమో ఏంటో నాకు తెలియదు, కానీ ఎలాంటి అంటే ఎక్స్ట్రీమ్గా నేను అన్నీ చేస్తున్నా కూడా ఎలాంటి దురలవాట్లకు నేను లోన్ కాలేదు. అంటే సర్వీస్ యాక్టివిటీస్లో ఆ రోజు నుంచి చేయడము, MGM హాస్పిటల్లో నా ఫ్రెండ్స్లో ప్రతి వాళ్ళ బర్త్డేని MGM హాస్పిటల్కి వెళ్ళి మేము బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళము. లేదంటే ఒక స్కూల్ని ఏదో ఒక స్కూల్ని మేము క్లీన్ చేసి అందరం కలిసి అక్కడ ఆ స్కూల్ అంతా క్లీన్ అండ్ గ్రీన్ యాక్టివిటీ ఇవన్నీ చేసి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయడం కానీ ఇవాళ చాలా ఇలాంటి యాక్టివిటీస్ చాలా అక్కడ చేయడం జరిగింది. అందుకే నా జీవితంలో ఏదైతే కొంచెం మెచ్యూర్డ్ స్టేట్లో నేను స్టార్ట్ అయ్యానో ఆ స్టేట్లో నా వరంగల్ అనేది ఒక తెలియకుండా ఒక రకమైనటువంటి ఎమోషనల్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే నేను కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ అంతా తిరిగి వచ్చిన మొదలుపెట్టింది మళ్ళీ నా మాతృభూమి అయినటువంటి వరంగల్కి వచ్చినప్పుడు ఐ డోంట్ నో, ఐ మీన్ ద ఇంపాక్ట్ ఆఫ్ వాటర్ అనుకోవచ్చు, లేక ఉన్నటువంటి అక్కడ ఆ కల్చరల్ అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. అంటే మనకు నిజం చెప్పాలంటే తెలంగాణలో ఒక సాంస్కృతిక రాజధాని, ఒక సాంస్కృతికతకు ఒక పెట్టింది పేరు అని అంటే ఒక రియల్ కల్చర్ కావాలంటే ఏ జిల్లాలో మీకు అంతగా ఎక్కువగా కనపడదు. అక్కడ అన్ని రకాల ఎమోషన్స్ సర్వకళలకు నిలయం అనుకోవచ్చు. అంటే ఏ రకమైనది అయి ఉండొచ్చు. అదొక పేరణి నృత్యాన్ని తీసుకొచ్చినటువంటి, ఒక యుద్ధ కళను ఒక ఆర్ట్ ఫామ్లోకి తీసుకొచ్చినటువంటి జిల్లాగా కావచ్చు, ఒక రాచరిక వ్యవస్థ ఉండి ఒక అద్భుతమైనటువంటి తటాకాలు నిర్మించినటువంటి ఒక వ్యవస్థ కావచ్చు. మనం ఈ రోజున హైదరాబాద్లో మనం నిజాం స్థితి ఎక్కడి నుంచో మైగ్రేట్ వచ్చినటువంటి వాళ్ళ గురించి మాట్లాడతాం, కానీ మనకు అద్భుతమైనటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి ఒక తెలంగాణ రాజధానిగా నేను అనుకుంటాను అది వరంగల్ను. సో అలాంటి ప్లేస్లో నాకంటూ కొన్ని మెమరీస్ నేను క్యాప్చర్ చేసుకున్నాను అనే దాంట్లో మటుకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో అక్కడి నుండి నా ప్రస్థానాన్ని మొదలుపెట్టి అక్కడ ఉన్నప్పుడే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం వైపు చూడడం, అక్కడే నేను నాకున్నటువంటి కాంటాక్ట్స్ వాటన్నిటితోటి నేను అక్కడ పెనెట్రేట్ అవ్వడానికి ట్రై చేయడం. అలాంటి అవకాశమే నాకు ఒకసారి తెలుగు యూనివర్సిటీ అడ్వైజర్ మెంబర్గా నేను ఉన్నప్పుడు కాకతీయ ఉత్సవాలు చేయాలనుకుంటున్నప్పుడు ఇక్కడ నుండి మొత్తం ఎంటైర్ మినిస్టర్స్ను, గవర్నర్ను,
తర్వాత తెలుగు యూనివర్సిటీలో ఉన్నటువంటి కులపతులను వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఒక కాకతీయ ఉత్సవాలు అని చెప్పేసి మేము ఫోర్ట్లో చేసాము. అది కంప్లీట్గా పేరుని పీఠాన్ని కూడా ఆ రోజున ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ వరంగల్ ఫోర్ట్లో అది చాలా అద్భుతంగా జరిగిందంటే నా భవిష్యత్తులో అక్కడ దాన్ని సుచిర్ ఇండియా పక్షాన లయన్ కిరణ్ నేను దాన్ని చాలా అద్భుతంగా చేశాం. ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి కళను ఒక కూచిపూడి భరతనాట్యంతో పాటు అందించినటువంటి ఒక అద్భుతమైన కళ పేరుని. సో ఆ పేరునికి పుట్టినిల్లు మన గ్రామపాల దేవాలయంలో ఉన్నటువంటి ఆ శిల్పాలలో అద్భుతమైనటువంటి ఆ కళ మనకు ఆ నృత్య భంగిమలు కనపడతాయి. వాటి నుంచి తీసుకొని వాటిని ఒక కళగా ఉద్భవించేలాగా చేశారు మహానుభావులు. సో వాటన్నిటిని కూడా మనము వాటిని ప్రమోట్ చేయడానికి కూడా నేను ప్రయత్నం చేశాను. సో నా ఎంటైర్ ప్రస్థానంలో రియల్ ఎస్టేట్లో ఈ రోజున చాలామంది అనుకుంటారు నేను ఆంధ్ర నుంచి వచ్చాను లేదా రాయలసీమను అక్కడి నుంచి వచ్చాను ఏదో అనుకుంటారు. బట్ తర్వాత చాలా సర్ప్రైజ్ అవుతుంటారు. బట్ అది ఒక రకంగా నాకు గర్వకారణం కనిపిస్తుంటుంది. ఇంకో రకంగా అనిపిస్తుంది అంటే సో చాలామంది మన తెలంగాణలో ఉన్న ప్రాంతం నుంచి కానీ వరంగల్ నుండి కానీ ఇంకా చాలామంది రియల్ ఎస్టేట్ అనే కాదు వ్యాపారంలో చాలామంది రావాలి. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంటర్ప్రైజింగ్ కావాలి. ఉద్యోగాల కంటే ఎక్కువగా మీరు వ్యాపారంలోకి వస్తే కనుక చాలామందికి మీరు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. ఎకానమీని మీరు డెవలప్ చేసిన వాళ్ళు అవుతారు. అద్భుతమైనటువంటి కళల అండ్ వనరుల సమూహం మన తెలంగాణ. సో కల్చరల్ క్యాపిటల్ వరంగల్గా ఒక సాంస్కృతిక రాజధానిగా ఒక ఆర్థిక రాజధానిగా వరంగల్ ఎదగాలన్నది నాకు ఒక కోరిక. హైదరాబాద్ తర్వాత ఈ రోజున ఉన్నటువంటి అంత మంచి స్కోప్ ఉన్నటువంటి ప్లేస్ వరంగల్. నేను అక్కడి నుంచి పుట్టి నేను అక్కడి నుంచి వచ్చినానని కాదు, అద్భుతమైనటువంటి ప్రదేశం. అలాగే నా ఈ ప్రస్థానంలో ఏంటంటే మా మదరు ఫాదర్ నేనంటే టీచర్స్ కాలనీలో ఈ రోజున మా మదర్ అక్కడే ఇల్లు కట్టుకొని అంటే చాలా ఒక 300 స్క్వేర్ యార్డ్స్లో మేము ఇల్లు కట్టుకుంటున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఆ ఇంటిని కూడా చాలా డీసెంట్గా చిన్న ఇల్లు అయినా కూడా ఒక 1500 స్క్వేర్ ఫీట్ 2 బెడ్రూమ్ హౌస్ అయినా కూడా దాన్ని ఒక పెన్సిల్ తోటి స్కెచ్ చేసేసుకొని చాలా చక్కగా దాని డోర్లు ఎలా ఉండాలి విండోలు ఎలా ఉండాలని చిన్నగా కొంచెం కళాత్మకంగా దాన్ని తయారు చేసేసుకొని దాన్ని చేయడం జరిగింది. మదర్ ఇప్పుడు అక్కడ ఇక్కడ ఉంటుంటారు. నేను హైదరాబాద్కి వచ్చి ఎంత ఇదున్నా కూడా అక్కడ ఉన్నటువంటి మెమరీస్ అక్కడ నేను మొదలుపెట్టి ఆ జీవితంలో అక్కడ గడిపినటువంటి స్నేహం కానివ్వండి పరిచయాలు కానివ్వండి ఆ తర్వాత వచ్చేదంతా కూడా ఏదో ఒక రకమైనటువంటి మెటీరియలిస్టిక్ లైఫ్లో ఉంటుంది. అంటే ఒక మనిషి ఇంకొక మనిషికి పరిచయం అయ్యాడంటే బట్ పర్పస్లెస్గా మొదలైనటువంటి ఆ రిలేషన్స్ ఆ పరిచయాలు ఆ స్నేహాలు లేదా అక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి సాన్నిహిత్యం డెవలప్ చేసుకున్న మనుషులందరినీ కూడా మనం తీసుకుంటే అది అద్భుతమైన ఘట్టాలుగా భావించవచ్చు. సో ఎప్పుడు ఏ మనిషికైనా నేను చెప్తాను ఏంటంటే మూలాలు మర్చిపోవద్దు. సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటిదాకా ఉంటాయంటే మనం ఎప్పుడైతే మూలాలు మర్చిపోమో పట్టణాల వైపు నాగరికత వైపు ఎంత వెళ్ళినా కూడా మనకున్నటువంటి ఆ మూలాలను మర్చిపోయినంత మటుకు అదే మీ డిఎన్ఏ అదే మీ ఒరిజినాలిటీగా ఉంటుందనేది నా భావన. ఒకళ్ళు నా జీవితంలో నేను ఎవరికైనా నాకున్నటువంటి ఈ రోజున నేను ఏదైతే ఉన్నానో చాలా కష్టాలు ఓర్చి మా మదర్ నన్ను ఒక మంచి విద్యను నేర్పి నాకు కొంత సంస్కారాన్ని నేర్పి ఒక సంస్కృతిని నేర్పి నన్ను ఈ సొసైటీలో ఈ రోజున నిలబడున్నానంటే అది 100కు 100% అంటే దాంట్లో ఇంకా షేరింగే లేదు. అది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై మదర్ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ ఈవెన్ టుడే ఈ జీవితానికి నాకు నా పర్సనల్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ ఎన్నో విషయాలు అంటే ఈరోజు కూడా నేను ఎన్నో నేర్చుకుంటున్నటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి మనిషి దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే మా మదర్. ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కుచ్ కోనేకి లియే కుచ్ పానేకి లియే కుచ్ ఖోనా అంటారు. సో న్యాచురల్లీ మనకు ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మెన్స్ ఎవరికైనా కామన్గా నేను చెప్పడం కాదు ఎవరైనా చెప్పేది ఏంటంటే డెఫినెట్గా అది ఫ్యామిలీ సాక్రిఫైస్ చాలా ఉంటుంది. మనం సాక్రిఫైస్ చేయము, ఫ్యామిలీ సాక్రిఫైస్ చేస్తుంది.